దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథములో నుండి 4వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. సామెతలు 4 5వ వచనం నుండి 8వ వచనం వరకు. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువకై ఉండినడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును సంపాదించుకుంటాయే, జ్ఞానం నాకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము, దాన్ని గొప్ప చేసినడల్లా అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించినడల్లా అది నీకు ఘనతను తెచ్చును. గత కొన్ని వారం నుంచి మనం జ్ఞానం గురించి చాలా విషయాలు మనం చూసుకున్నాం. ఈ రోజున క్లోజింగ్లో దీని గురించి మరికొన్ని విషయాలు క్లుప్తంగా నేను తెలియజేస్తాను. వచ్చే వారం వేరే అంశాలు మనం చూసుకున్నాం. జ్ఞానం సంపాదించుకోమని, బుద్ధి సంపాదించుకోమని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తోంది. జ్ఞానం సంపాదించుకోమని బైబిల్ చెప్తుందంటే అర్థం ఏంటంటే, ఎంత జ్ఞానహీనుడైనా సరే తను తలుచుకుంటే, జ్ఞానమును ప్రేమిస్తే, దాని కొరకు వెతికితే, దాని కొరకు కొంత వ్యయపరుచుకుంటే ఖచ్చితంగా ఎవరైనా సరే జ్ఞానమును సంపాదించుకోవచ్చు. అట్టి అవకాశాన్ని దేవుడు ప్రతి ఒక్క విశ్వాసకు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానము అన్యులకి అందుబాటు లేదు, కానీ విశ్వాసులకు మాత్రం అందుబాటులో ఉంది. ఎందుకంటే ఈ జ్ఞానము లోక సంబంధించిన జ్ఞానము కాదు. యాకోబు పత్రికలో గతంలో మనం చూసారా, మనుషుల జ్ఞానం ఒకటి ఉంది, దయ్యముల జ్ఞానం ఒకటి ఉంది, దేవుని యొక్క జ్ఞానం ఒకటి ఉంది. మనుషుల యొక్క జ్ఞానము అలాగునే సాతానిక జ్ఞానము స్వార్థంతో కూడినటువంటిది. అందులో దురాశ ఉంటుంది, అందులో దుఃఖం ఉంటుంది, అందులో అసూయ ఉంటుంది, అందులో గొడవలు, ఇలాంటివన్నీ కూడా మనుషుల యొక్క జ్ఞానములో అలాగనే సాతానిక జ్ఞానంలో ఉంటాయి. కానీ దేవుని జ్ఞానం ఎలా ఉంటుందంటే అది సమాధానమైనటువంటిదని అక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. అంటే అందుకే మనం లోకం యొక్క జ్ఞానం కోసం మనం మాట్లాడలేదు, పుస్తకాలు చదివితే సంపాదించుకునే జ్ఞానం కోసం మాట్లాడలేదు. ఎందుకంటే ఇదే సొలొమోను ప్రసంగ గ్రంథంలో రాస్తున్నప్పుడు ఆయన లోకం గురించి, దాని యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి, అనుభవాల గురించి మాట్లాడుతూ చివరిలో లాస్ట్లో ఏం చెప్తాడంటే, జ్ఞానం గురించి మాట్లాడుతూ, పుస్తకాలు మాట్లాడుతూ, సింపుల్గా చెప్పాలంటే అక్కడ సొలొమోను ప్రసంగ గ్రంథం చివరిలో ఏమంటాడంటే, జ్ఞానము నిమిత్తము చాలా పుస్తకాలు రాయబడతాయి, కానీ విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసం చేత దుఃఖమే కలుగుతుంది. కాబట్టి నువ్వు ఎక్కువగా లోకసమైన జ్ఞానాన్ని ఎక్కువగా వెతకద్దు అని సొలొమోను అక్కడ చెప్పాడు. ఎందుకంటే ఆ జ్ఞానం ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంత దుఃఖం యాక్చువల్ మనకి వస్తుంది. ఈ ఆత్మీయ జ్ఞానం అనేటువంటిది దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆత్మీయ జ్ఞానం అంటే కేవలం బైబిల్ తెలుసుకోవడానికి ఉన్నటువంటి జ్ఞానం కాదు, ఇది దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము. ఇది వివేచన జ్ఞానం. ఇది ముందుగానే దూరముగా ఆలోచించుకోగలిగేటువంటి సామర్థ్యము, అది జ్ఞానం. ఇప్పుడు చూడండి, ఇది అందరికీ కొంత స్థాయిలో దేవుని జ్ఞానం పనిచేస్తుంది, కొంత స్థాయిలో మన సొంత జ్ఞానం కూడా పనిచేస్తుంది. విశ్వాసాలుగా మనకి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ సొంత జ్ఞానము, ఈ దయ్యముల జ్ఞానమును మనం పక్కన పెట్టేసి దేవుని యొక్క జ్ఞానముతో మన మనస్సులో నింపుకోవడానికి మనం ప్రయత్నము చేస్తాం. ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు భౌతికమైన జ్ఞానం లేదు అనడానికి వీలు లేదు. ప్రతి వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది విశ్వాస అయితే. అలాగనే కొన్ని సందర్భాల్లో దెయ్యం యొక్క జ్ఞానం కూడా మనకు పనిచేస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క జ్ఞానం కూడా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ లైఫ్లో ఎక్కువ శాతం దేవుని యొక్క జ్ఞానము పనిచేయాలనేటువంటిది బైబిల్ మనకు బోధిస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే నీకు మేలు చేస్తుంది, ఇతరులకు కూడా మేలు చేస్తుంది. అందుకనే జ్ఞానం యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలామందికి ఆసక్తి ఉందని బైబిల్లో పౌలు మాట్లాడుతూ రోమ పత్రికలో ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ, యూదుల గురించి మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి జ్ఞానానుసారంగా వాళ్ళకి లేదు. జ్ఞానానుసారంగా లేదు కాబట్టి దాని యొక్క ప్రతిఫలం ఏంటి అంటే వాళ్ళకి రక్షణే లేదు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, దేవుని దగ్గర వచ్చేటువంటి జ్ఞానం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని భక్తి ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకంటే చూడండి, మనము వినేటప్పుడు కూడా ఈ జ్ఞానం మనకు అవసరం, బోధింపబడేటప్పుడు జ్ఞానం అవసరం, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ జ్ఞానము కూడా మనకి చాలా అవసరం.
ప్రేయర్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మాత్రం అనుకుంటే సరిపోదు, అది జ్ఞానానుసారంగా చేయడం కూడా మనం నేర్చుకోవాలి. సమయము, సందర్భము, ఇంకా చాలా విషయాలు ఇవన్నీ వస్తాయి. అంటే అర్థం ఏంటంటే మనం చేసే ప్రతి కార్యం యొక్క విలువను పెంచేటువంటి కార్యం ఏంటంటే జ్ఞానము. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం లేదు బుద్ధిని సంపాదించుకో. ఎందుకని మనం అనుకుంటాం మనం ఎంతసేపు కష్టపడేదే బ్రతకడానికి కోసం కష్టపడుతున్నాం, సంపాదించడం కష్టపడుతున్నాం అనుకుంటున్నాం. కానీ మన మనుషులంగా ఎక్కువ శాతం దేని కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నామో బైబిల్ దాన్ని మారుతూ చెప్తున్న మాట అంటే అవసరమైతే నీ సంపాదన ఇచ్చేసి జ్ఞానమును సంపాదించుకో. ఎందుకంటే ఒక టైం వస్తే, కొన్ని సమయాలు వస్తే, ఆ సమయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి అప్పటివరకు నువ్వు కూడబెట్టినటువంటి ధనము కూడా యాక్చువల్గా నీకు సపోర్టు చేయలేని సిచ్యువేషన్స్ వస్తాయి. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు జ్ఞానం సంపాదించుకో. అంటే ఈవెన్ దేవుడు కూడా దేనికి విలువనిస్తున్నాడు అంటే ధనము సంపాదించుకోవడం కంటే, ధనము కంటే ఎక్కువగా దేవుడు జ్ఞానానికి విలువను ఇచ్చాడు. అందుకని చూడండి, సొలొమోన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. సొలొమోన్ అడిగినప్పుడు దేవుడు చాలా సంతోషించాడు. ఒకసారి నిజంగా వ్యక్తి ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడం బైబిల్ మనందరికీ కూడా తెలుసు. భక్తులు మంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన తగ్గ ప్రతిఫలం దేవుడు ఇవ్వడం బైబిల్ మనం చూస్తాం. వాళ్ళ విశ్వాసాన్ని మెచ్చుకోవడం కూడా చూస్తాం. మన విశ్వాసం గొప్పది అని మెచ్చుకోవడం కూడా బైబిల్ మనం చూస్తాం. కానీ వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన అంటే దేవుడిని ఇంప్రెస్ చేయడం అంటే బైబిల్లో మనం సొలొమోన్ దగ్గర మాత్రమే మనం చూస్తున్నాం. దేవుడే చాలా ఇంప్రెస్ అయిపోయాడు. సొలొమోన్ నిజంగా అది అడిగినప్పుడు దేవుడు ఇంప్రెస్ అయ్యాడంటే ఆలోచించండి, నిజంగా జ్ఞానం ఎంత ప్రాముఖ్యమని దేవుడు తలంచాడు. నాకు తెలుసు అనుకుంటాను, బహుశా నేను కరెక్ట్ అయితే బైబిల్ మొత్తంలో అలాగున్న ప్రార్థన చేసిన వ్యక్తి సొలొమోను ఒక్కడే, జ్ఞానం నిమిత్తం. బహుశా అనుకుంటే అందుకనే సొలొమోను కూడా అందుకనే జ్ఞానం కోసం ఎక్కువ బోధించడం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు అర్థమయ్యింది, దేవుడిని అడిగాడు, దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇంకా బెటర్గా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా అలా ఉండాలనే సొలొమోను చాలా విషయాలు కూడా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం కూడా సొలొమోను చేశాడు. అందుకని చూడండి, జ్ఞానం మనకు చాలా ఇంపార్టెంట్. జ్ఞానంలో ఎదగటం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి భౌతికమైన జ్ఞానం కోసం మాట్లాడట్లేదు. నువ్వు చదువుకుంటే నీ జ్ఞాపక శక్తి వీటి మీద దాని గురించి మాట్లాడట్లేదు నేను. మనము తెలివితేటలు అనేటువంటివి బ్రెయిన్కి, మెదడుకు సంబంధించింది కాదు, మనస్సునకు, హృదయమునకు సంబంధించింది. చాలా మంది అనుకుంటున్నారు, మన బ్రెయిన్ అనుకుంటాం మన తెలివితేటలు అనేటువంటివి అంత బ్రెయిన్లో ఉంటేమో జ్ఞాపశక్తి బ్రెయిన్లో ఉంటుందో అనుకుంటాం. యాక్చువల్ అందులో ఉండదు, మనస్సులో ఉంటుంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, దేవుడిస్తే వచ్చేటువంటిది. అందుకనే చూడండి ఆ ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు కూడా బైబిల్ మనం చూస్తే అక్కడ స్పెసిఫిక్గా దేవుడు ఆ యొక్క ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ అక్కడ చూడండి, కొంచెం ఒక చిన్న నీళ్ళ కోసం, ఒక బొట్టు కోసం ఎంతగానో ఆశపడుతున్నాడు. ఒక బొట్టు కోసం. ఒకప్పుడు సమృద్ధిలో బ్రతికినటువంటి ఆయన ఓ టైం వచ్చేసరికి చూడండి, అసలైనటువంటి స్థితి వచ్చేసరికి, వాస్తవాన్ని ఫేస్ చేసే టైం వచ్చేసరికి, నిత్యత్వాన్ని ఫేస్ చేసే టైం వచ్చేసరికి ఒక నీటి చుక్క కోసం ఆలోచన చేస్తున్నాడు. అదే చాలా పెద్ద ఆశీర్వాదంలాగా కూడా ఫీల్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటంటే లాజరు ఏదైతే కష్టపడుతూ బ్రతికాడో, లేమిలో, కొరతలో, సమస్యల్లో బతికాడో, యాక్చువల్గా అది శాశ్వతమైనటువంటిది యాక్చువల్గా కాదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ యేసుక్రీస్తు నేర్పించడానికి కూడా అర్థం ఏంటంటే అక్కడ దేవుడు కూడా మారితే ఏం చెప్తాడు, బ్రతినంత కాలము. అక్కడ స్పెసిఫిక్ బైబిల్లో మీరు చూస్తే కనుక ఒకసారి మాట చూద్దాం, చూడలేదంటే లూకాసు వార్త 16 అధ్యాయానికి వెళ్దాం. మంచి మాట కూడా ఉంది, ఒక వచనం చదువుకుందాం. లూకాసు వార్త 16 అధ్యాయము, లూకాసు వార్త 16 అధ్యాయము 25వ వచనంలో మాట ఉంది, నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో. లూకాసు వార్త 16 అధ్యాయము 25వ వచనము. అందుకు అబ్రాహం అంటున్నాడు, చూడండి 25వ వచనం, లూకాసు వార్త 16:25. అబ్రాహం అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి, అలాగునని లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకము చేసుకో. చూడండి ఇంకొక చూడండి, ఇప్పుడు దేవుడు అక్కడ అబ్రహాం మారుతా అంటున్నాడు, ధనవంతుడితో అంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే ఇప్పుడు ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటంటే ఈయన చనిపోయిన తర్వాత, నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, లాజరు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకను వాళ్ళకి లోకంలో వాళ్ళు ఎలా బ్రతికారు కూడా వాళ్ళకు కూడా బాగా తెలుసు. వాళ్ళు ఎలా బ్రతికారు మాత్రమే తెలియడం కాదు, ఆయన కళ్ళ ముందు లాజరు ఎలా బ్రతికాడో కూడా ఈ ధనవంతుడికి జ్ఞాపకం ఉంది. అంటే అర్థం ఏంటి, బాడీ చచ్చిపోయింది, బ్రెయిన్ కూడా డికంపోజ్ అయిపోయింది, భూమిలో పాతి పెట్టబడింది. బహుశా బ్రెయిన్ లేకుండా కూడా, శరీరం లేకుండా కూడా ఒక మనిషికి అన్ని జ్ఞాపకం ఉన్నాయి. తాను ఎలా బ్రతికాడో, తను ఎలాంటి ప్రయారిటీస్తో బ్రతికాడో, దేనికి ముఖ్యత్వాన్ని ఇచ్చి బ్రతికాడో, ఎలా బ్రతికాడో తెలుస్తుంది. ఇతరులు కూడా ఎలాగ బ్రతికారో కూడా ఈ వ్యక్తికి జ్ఞాపకం ఉంది. ధనవంతునికి అది కూడా జ్ఞాపకం ఉంది. అది అబ్రాహ్మ అన్నాడు, అది గుర్తు చేసుకో, అది జ్ఞాపకం చేసుకో.
ఆశ్చర్యం ఏంటంటే ఈ ధనవంతునికి కూడా అన్నీ గుర్తున్నాయి, అలాగనే లాజర్ కూడా అన్నీ గుర్తున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లాజర్ ఏమో మంచి విషయం ఏంటంటే లాజర్ ప్రస్తుతం గురించి ఆలోచించకుండా దూరం గురించి ఆలోచించాడు. అంటే ఒకరని చెప్పంటే ఎవరు ఆలోచిస్తారు దూరంగా? మనం చూసి సామెతల 30 అధ్యాయం చీమల గురించి చూసారా? చీమలు ఏం చేస్తాయి? వేసవి కాలంలోనే తమ కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవుని జ్ఞానము ఎలాంటిదంటే జరగబోతున్నటువంటి కార్యాన్ని అందరూ ఇగ్నోర్ చేసి, అందరూ పెద్దగా అసలు ఆలోచించకుండా పట్టించుకున్నటువంటి ఒక దినము గురించి ముందుగానే ఆలోచిస్తే అది జ్ఞానము. తెలుసా మీకు విషయం? ఒక టైం వచ్చేసరికి మనం ఏదైతే ఇప్పుడు దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నామో, దేనికైతే కష్టపడిపోతున్నామో, దేనికైతే మనం ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నామో, అది యాక్చువల్గా కొంచెం కూడా అసలు అది లెక్కలోకి రాదు, దానికి అసలు విలువే ఉండదు అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోగలటంటే కూడా చాలా చాలా జ్ఞానం. తెలుసా? ఈ జ్ఞానం క్రిస్టియన్స్గా మనకు కూడా ఉండాలి. ఒక టైం వస్తే దేనికి ఎక్కువ విలువ ఉంటుందో కూడా మనము ముందుగానే తెలుసుకునేంత జ్ఞానం మనకు ఉండాలి. అందుకంటే చూడండి, ఈ లోక్సన్ వాటి కోసం, భౌతికమైన వాటి కోసం ప్రయాసపడడం మంచిదే, కానీ నువ్వు దాని కొరకు పాటుపడుతూ ఉంటున్న టైంలో నువ్వు ఎందుకు పెట్టుకోవాలంటే దీనికంటే ఇంకా బెటర్ది ఇంకోటి ఉంది అని దాన్ని కూడా నీ కళ్ళ ముందు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు భౌతికమైన దాన్నే పెట్టుకూడదు. ఇక్కడే బతుకుతాం మనం, ఎప్పుడు ఇలాగ ఉంటాం అని అసలు ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు ఇలాగ నువ్వు దీర్ఘావ చేత నువ్వు తృప్తిగా బ్రతికినా ఒక టైం వచ్చేసరి నిత్యత్వానికి ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తాం. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉన్నామన్న దానికంటే తర్వాత ఎలా ఉంటామన్న దాని గురించి కూడా ఆలోచించుకోవడం చాలా చాలా జ్ఞానం. లాజరు పేదవాడైనా సరే అలాగ ఆలోచించుకున్నాడు కాబట్టి ఈ కష్టాల గురించి ఇబ్బంది పడిపోలేదు, బాధపడిపోలేదు. ఇది తాత్కాలికమైనటువంటిదని లాజర్ అనుకున్నాడు. కానీ ధనవంతుడు అనుకున్నాడు, దేవుడు అంత ఆశీర్వదించిన తర్వాత కూడా అది అసలు జ్ఞాపకమే చేసుకోకుండా, ఎవరి వలన అంత ఆశీర్వదించబడ్డాడో గుర్తు చేసుకోకుండా లోక సంబంధంగానే బ్రతికాడు. ఓ టైం వచ్చేసరికి అంత సమృద్ధిలో బ్రతికినటువంటి ధనవంతుడు ఒక నీటి చుక్క కోసం ఎంతగానో బ్రతిమలాడుతున్నాడు. ఒకసారి ఆలోచించాను. ఒక నీటి చుక్క కోసం. మనకి భూమి మీద చాలా లగ్జరీ, మనకు అసలు లగ్జరీ కాదు చెప్పాలంటే. నీళ్ళు అంటే అసలు మనకి చాలా ఈజీగా దొరికేటువంటి కార్యము. ఓ 10 రూపాయలు పెడితే క్యాన్ నీళ్ళు వచ్చేస్తాయి మనకి. కానీ ఓ టైం వచ్చేసరికి ధనవంతునికి ఎంత భయంకర పరిస్థితి మారిపోయిందంటే ఆయన ఒక్క నీటి చుక్క కోసం ప్రయాసపడుతున్నాడు. నిజంగా దాహం తీరుస్తుందా? అది నిజంగా జరుగుతుందా అంటే అది జరగదు. కానీ కనీసం ఒక్కసారి అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ ఆయనకి ఎలా అనిపించిందంటే ఒక్క చుక్కన నాలుగు మీద పడినా చాలు, ఎంతో కొంత నాకు కొంచెం అది బెటర్గా ఉంటుంది కదా, కొంచెం ఆదరణంగా ఉంటుంది కదా, కొంచెం ప్రాణం నాకు హాయిగా ఉంటుంది కదా అనే ఫీలింగ్ వచ్చేసింది. భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి అది అసలు అది నీళ్ళు అంటే అసలు పెద్ద సమస్య కాదు ఆయనకి, చాలా లగ్జరీగా బతినట్టుండే ఆయన. కానీ ఒక టైం వచ్చేసరికి అలా మారిపోయింది. కానీ లాజర్కి ఏంటంటే ముందుగానే తెలుసు కాబట్టి, దేవుని నమ్మాడు, రక్షణ పొందాడు కాబట్టి ఇప్పుడు ఆయన సుఖపడతాడని స్వయంగా అబ్రహామే చెప్పడం బైబిల్ మనం చూస్తున్నాం. నువ్వు జ్ఞాపకం చేసుకో సరే అంటే ఆలోచించండి. అంటే జ్ఞానం బేసిక్గా ఎలా పనిచేస్తుందంటే ముందుగానే అది ఇంకా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకముందు కూడా ఓ రకంగా పరలోకం అనుకుందాం, పరలోకాన్ని ఇంకా నువ్వు ఇప్పుడేం ఎక్స్పీరియన్స్ చేయవు, నువ్వేం చూడవు. అది అనుభవించాలంటే వదిలేస్తేనే అనుభవిస్తాం. కానీ ఇంక నువ్వు జ్ఞానం ఏం చేస్తుందంటే నువ్వు ఇంక నువ్వు పరలోకాన్ని కొంచెం కూడా చూడకముందే దాని కొరకు నువ్వు భూమి మీద నువ్వు రెడీ అయిపోతావు. అది చాలా ఈరోజు స్పెసిఫిక్గా చూడండి, జ్ఞానం గురించి మాట్లాడుతూ దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, అలాగే ఎగ్జాంపుల్ బైబిల్ ఇంకా మనం చూస్తే చూడండి, అక్కడ బుద్ధి కలిగిన వ్యక్తి ఇల్లు కట్టుకోవడము, బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకోవడం బైబిల్ ఉంది చూసారా? బుద్ధి కలిగినటువంటి వాడు ఇల్లు కట్టడం బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన బుద్ధి గలవాడు ఎందుకు అయ్యాడు అంటే ఆయన గురి కేవలం ఇల్లు కట్టుకోవడం ఆయన గురి కాదు. ఇప్పుడు చూడండి, అది ఇంపార్టెంట్. ఇద్దరు ఇల్లు కట్టారు, కానీ ఒక వ్యక్తి యొక్క గురి కేవలం ఇల్లు కట్టుకొని అందులో నివసించడమే గురి కాదు. జ్ఞానము గలవాడు, బుద్ధి గలవాడు ఏం చేస్తాడంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ కోసం ఆలోచించాడు. అంటే జస్ట్ ఇల్లు కట్టుకొని అందులో ఉంటే చాలు అనుకోలేదు. ఒకవేళ నేను ఇల్లు కట్టుకొని నివసిస్తున్నప్పుడు కనుక ఏదన్నా తేడా వచ్చి వాతావరణ పరిస్థితులు కనుక విరుద్ధంగా ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని కూడా ముందే ఆలోచించుకున్నాడు. ఇప్పుడు నిజంగా అది వస్తుందా? అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా అంటే వస్తాయి లేవో కూడా చెప్పలేం. కానీ జ్ఞానము గలవాడు కాబట్టి వస్తాయి ఏంటి అనుకున్నాడు. ఆయన వస్తే ఏంటి అనుకున్నాడు కాబట్టి బాగా పునాది గట్టిగేసి బండ మీద తన యొక్క ఇల్లును ఆయన కట్టుకున్నాడు. అంటే బేసిక్గా అక్కడ లైఫ్ గురించి మనం చూస్తున్నాం, ఇల్లు గురించి కాదు, జీవితం గురించి చూస్తున్నాం. ఆయన ఎలా కట్టున్నాడు తన యొక్క జీవితం అంటే అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదని కాదు. రేపు ఒకవేళ నాకు కష్టం వచ్చినా సరే ఇంకొన్ని విశ్వాసంలో నిలబడగలాలి, నేను ఆ కెపాసిటీ నాకు ఇప్పటి నుంచే ఉండాలి, విశ్వాసం నేను మెయింటైన్ అవ్వాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను విశ్వాసంలో ఉండగలగాలి అనుకొని దానికి తగ్గట్టుగా స్టార్ట్ చేశాడు ప్రతిదీ కూడా. అంటే విశ్వాసంగా మనం కనుక అలా ఉంటే చాలా వరకు కష్టాల నుంచి మనం పెద్దగా అంత కురింగిపోవాల్సిన అవసరం యాక్చువల్గా మనకి రాదు.
నేను చాలా చెప్తాను చూడండి, మనకి ఇప్పుడు ఏదైతే మనం కష్టాలు అనుకుంటున్నామో అసలు బైబిల్ కాలంతో మనం పోల్చుకుంటే అసలు అవి కష్టాలే కాదు. ఇంకా చెప్పండి, అసలు అదే కాదు, బైబిల్ టైమే కాదు, ఎప్పుడైనా సరే నేను మన సంఘం గురించి చెప్తున్నాను. ఏదైతే మనం కష్టం అనుకుంటున్నామో, మీరు బయట ప్రపంచానికి వెళ్ళి చూడండి, మనకంటే భయంకరమైన కష్టాలు అనుభవించేటువంటి ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు. ప్రపంచం అంటే ఎక్కడో మూల కూడా కాదు, మనం సరిగ్గా చూడగలిగితే మన చుట్టూనే ఒక పూట భోజనం కూడా ఎంతగానో ప్రయాసపడేటువంటి మనుషులు కూడా చాలామంది ప్రపంచంలో ఉన్నారు. మనకి అంత దైన పరిస్థితులు దేవుడు మనం ఉంచలేదు. కానీ ఇంకొను మనం చిన్న వాటిని కూడా మనం చాలా కష్టాల్లాగా మనం ఫీల్ అయిపోతూ, మనం బాధపడిపోతూ, కురింగిపోతూ ఉంటాం. మనం అసలు ఇంకా చెప్పండి, దేవుని కోరుకున్నట్టు నిజమైన అసలు కష్టాలు నిజంగా మనకి పెద్దగా వచ్చేది కూడా కాదు. అందుకని చూడండి, అది వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు, కష్టం వచ్చినప్పుడు ఆశ్చర్యపోకూడదు. యాక్చువల్గా మనకి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీరు తెలిసే జ్ఞానం గలవాడు యాక్చువల్గా ప్రతి చిన్న దానికి ఆశ్చర్యపోడు, షాక్ అయిపోడు, బాధపడిపోడు, ప్రతి చిన్నదానికి. ఎందుకంటే దేవుడు బేసిక్గా దేవుడు ఎలా పనిచేస్తాడు చూడండి. దేవుడు సాతానుడు మనుషులను దేవుడు చేసిన తర్వాత, ఈ కాలం అనేటువంటిది భూమి మీద స్టార్ట్ అయిన తర్వాత, ప్రపంచ ఉనికిలోనికి వచ్చి సమయం అనేటువంటిది ప్రారంభమైన తర్వాత, ఆ కాల పరిమితుల్లో జీవించే మనిషిని దేవుడు చేశాడు. ఆ ఒక మూమెంట్లో సాతానుడు వచ్చి ఆదమ వల్ల పాపంలో పడేశాడు. కానీ ఆ టైంలో అప్పుడు దేవుడు వచ్చాడు చూసారా, దేవుడు ఏమైనా షాక్ అయ్యాడా? అసలు షాక్ అవ్వలేదు. దేవుడు అసలు ఎందుకు షాక్ అవ్వలేదు తెలుసా? కాలంలో టైం మధ్యలో కూడా జరిగింది. కానీ దేవుడు అంత జ్ఞానవంతుడు అంటే కాలం స్టార్ట్ అవ్వక మునిపే రక్షణ కార్యాన్ని దేవుడు రెడీగా ఉంచాడు. అందుకని దేవుడు షాక్ అయ్యాడా? దేవుడు షాక్ అవ్వలేదు. ఆదం ఎంత పని చేస్తావు, ఇప్పుడు నేను యేసుక్రీస్తుని పంపించాల్సి వస్తుంది భూమి మీదకి అని అప్పుడు అన్నాడా? బైబిల్ మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అర్థం ఏంటి? భూమి సృష్టింపలేదు అంటే మొదటి దినం అంటే ఇంకా టైం స్టార్ట్ అవ్వకముందే యేసుక్రీస్తుని దేవుడు రెడీగా ఉంచేశాడు, గొర్రె పిల్లగా ఉంచేసాడు. టైంలో ఒక కార్యం జరుగుతుంది, కానీ దేవుడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి నిత్యత్వంలోనే రక్షణని ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచేశాడు. అది జ్ఞానం. అందుకని దేవుడు ఆ జ్ఞానంతో పనిచేస్తాడు కాబట్టి ఈ ప్రపంచానికి ఒక పెద్ద ప్రాబ్లంని మనిషి తీసుకొచ్చేసాడు. ఆ ప్రాబ్లం ఈ భూమినంత వరకు సృష్టి అనుభవిస్తుంది. ప్రాబ్లంని నేను గురువారం చెప్పినట్టు జంతువులు అనుభవిస్తాయి, మనుషులంగా మనం కూడా అనుభవిస్తాం. అంత పెద్ద ప్రాబ్లంని ఒక మనిషి స్టార్ట్ చేస్తే దేవుడు అసలు షాక్ అవ్వలేదు, దేవుడు అసలు ఆశ్చర్యపోలేదు, దేవుడు బాధపడి ఎంత పని చేసే వాదమని అనలేదు. రక్షణ కార్యాన్ని పరిచయం చేశాడు. ఎలాంటిది ఉంటుందని నాకు తెలుసు. అందుకని దేవుడు రక్షణ ముందుగానే రెడీగా ఉంచాడు. మొదటి దినం స్టార్ట్ అవ్వకమునిపే రక్షణ స్టార్ట్ అయిపోయింది, రక్షణ రెడీగా ఉంది. అది జ్ఞానం. అలాగే ఆ ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుడు కూడా ఎలాగా, అది వర్షము, తుఫాను, గాలి వస్తుందో లేదో తెలియదు, కానీ వస్తే ఏంటి అని దానికి కూడా ప్రిపేర్ అవుతూ, దాన్ని కూడా ముందు దృష్టిలో పెట్టుకొని తన జీవితమును కట్టుకున్నాడు. అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆయన టెన్షన్ పడాల్సిన పని ఆయనకి లేదు. నంటాను జీవితం ఏంటంటే అలా ఉండాలి. మనకి జ్ఞానంలో మనం కూడా ఏంటంటే, ఒకేసారి మనం ఆటోమేటిక్ ప్రార్థన చేస్తే నువ్వు జ్ఞానవంతులు మారిపోవు. టైం గడిచే కొలది గ్రాడ్యువల్గా మనం జ్ఞానవంతులుగా మారుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మనం అలా, కానీ ఇది లైఫ్ లాంగ్ జరిగేటువంటి కార్యం కాబట్టి జీవితాంతము మనము దేన్నైతే ఏదైతే మనకి ఇది కావాలి అది కావాలి ఆశ పెట్టుకుంటామో, వాటన్నిటిలో ఫస్ట్ ప్రయత్నం మనకి ఏవాలంటే మనకి జ్ఞానం చాలా అవసరం. మీరు ఏదన్నా సరే మీరు దేవుని అడగండి, మీకు అవసరాన్ని కార్యం నుంచి అడగండి. దేవుడు ఏమో కోప్పడ్డు తప్పట్టుడు, కానీ ఏమంటానంటే వాటికంటే ముందు ఇంకేది ఇంపార్టెంట్ కూడా మనం అర్థం చేసుకుంటూ దాన్ని బట్టి మనం దేవుని అడగడం కూడా మనం నేర్చుకోవాలి. అంటే మనకి అంత జ్ఞానం అంత ఇంపార్టెంట్ అవ్వాలి. ఎప్పుడు కూడా లైఫ్లో మనం జ్ఞానం ఎప్పుడు కూడా మనం ముందే పెట్టుకోవాలి. దేని కూడా ప్రభు నాకు ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం దయచానే కంటిన్యూవల్గా తరచుగా మనం అడుగుతూనే ఉండాలి. తెలుసా, అది తరచుగా ప్రతి విశ్వాసం చేయాలి. నీకు జ్ఞానం ఉండొచ్చు, చాలా 10 మంది కంటే నువ్వు బెటర్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే అది నీకు ఈరోజు సరిపోద్దు, కానీ రేపటికి అది చాలదు. అప్పుడు ప్రతి విశ్వాసి ఎలాగ ఆలోచించాలి, ఎలా బ్రతకడం నేర్చుకోవాలంటే, ప్రభు నాకు ఇంకెక్కువ జ్ఞానం దయచని తరచుగా మనం జ్ఞానం అడుగుతుండాలి. నువ్వు చిన్న విషయాలు నీకు చేత కానప్పుడల్లా, నువ్వు చేద్దాం అనుకొని ఫెయిల్ అయినప్పుడల్లా, ఆ సందర్భం యాక్చువల్గా ఏంటంటే నువ్వు దేవుని ఆ మూమెంట్లో జ్ఞానం అడగాల్సిన సందర్భము. తెలుసా, మనం కొన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, నీ వల్ల అది చేత అవ్వదని నీకు అర్థమవుతుందో, ఆ మూమెంట్లోనే నువ్వు నిజంగా జ్ఞానం కొరకు నువ్వు దేని వైపు చూడాలి. ప్రభు నాకు కొంచెం బెటర్, నాకు జ్ఞానం దయచే ప్రభుని మనం అడగాలి ఎప్పటికప్పుడే దేవుని. తెలుసా, నీ వల్ల చేత కాని ప్రతి సందర్భంలో నా వల్ల చేతలో అని చిరగపడ్డం కాదు, లేదంటే సమర్థించుకోవడం కాదు, ప్రభు నాకు కొంచెం జ్ఞానము దయచేయి. ఈరోజు ఇది విషయంలో నేను ఫెయిల్ అయ్యాను, కానీ నెక్స్ట్ టైం నేను ఆ విషయంలో ఫెయిల్ అవ్వకుండా నాకు జ్ఞానము దయచేయి. అలాగా కంటిన్యూలుగా మన మనస్సులో ఎప్పటికప్పుడే జ్ఞానము పొందుకోవడానికి అవసరమైనటువంటి మనస్సు, తెరబడిన హృదయం ఖచ్చితంగా మనకి అవసరం. ఎందుకంటే బైబిల్ మనం చూస్తే చూడండి, యేసుక్రీస్తు విషయం కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటి? యేసుక్రీస్తు జ్ఞానమందును, వయసందును, దేవుని దేందును, మనుషుల దేందును వర్ధిల్లుచూ ఉండెను. ఆయన బ్రతికింది 33 సంవత్సరాలే,
కానీ ఆ 33 సంవత్సరాలు కూడా ఆయన కంటిన్యూలుగా అన్నింటిలో ఎదుగుతూనే వచ్చారు. యేసుక్రీస్తు కూడా జ్ఞానములు ఎదిగారని బైబిల్లో ఉంది. ఒకసారి ఆలోచించండి. అంటే మనకు కూడా ఇప్పుడు జ్ఞానం ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడినటువంటి యేసుక్రీస్తే జ్ఞానంలో ఎదిగేడు అంటే ఒకసారి ఆలోచించండి. నిజంగా మనుషులకు మనకి జ్ఞానం ఎంత అవసరం ఆలోచించండి. నేను అనుకుంటాను, ఎంతైతే వాక్యాన్ని బట్టి కావచ్చు, ఒకవేళ ఎంతైతే మనకి జ్ఞానం అవసరమో అని నువ్వు అనుకుంటున్నావో, లేదు నేను అనుకున్నామో, అంతకన్నా ఎక్కువే నిజంగా యాక్చువల్ మన జ్ఞానం యాక్చువల్గా అవసరం. నువ్వు గుర్తించగలిగిన దానికంటే, అవసరముగా నువ్వు భావించిన దానికంటే ఇంకెక్కువే మన జ్ఞానం యాక్చువల్గా అవసరం మన లైఫ్కి. కాకపోతే అది నువ్వు ఒకసారి అనుకోగానే నీకు ఆటోమేటిక్ గబగబా వచ్చేది. అది గ్రాడ్యువల్గా ఎలాగైతే తీసుకెళ్ళి ఎదుగుతూ ఉన్నారో, వర్ధిల్లుతున్నారో, అలాగే జ్ఞానంలో కూడా మనం ఎదుగుతూనే ఉండాలి. ఇప్పుడు అది ఇంపార్టెంట్. నీకు కొంతమంది ఉన్నంత జ్ఞానం నీకు లేకపోవచ్చు, కానీ నువ్వేం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? నిన్నటి మీద నీకు ఈరోజు జ్ఞానం ఎక్కువ ఉండాలి. అది నువ్వు చూసుకో. ఇంకోతో పోల్చుకొని వాళ్ళకంటే నేను అంత జ్ఞానంగా ఉన్నాను లేదా అని వాళ్ళ పోల్చుకోవద్దు. నువ్వు పోల్చుకుంటే నీ లైఫ్ ఎలా పోల్చుకోవాలంటే, నిన్నటి కంటే నేను ఈరోజు బెటర్గా జ్ఞానంగా నేను ఉంటున్నానా, ఆలోచిస్తున్నానా, కార్యములు చేస్తున్నానా మనం ఆలోచించుకోవాలి. అది మనకి ఇంపార్టెంట్. అలా కనుక నిజంగా ఆలోచించుకొని కనుక మన లైఫ్ని మనము క్యాల్కులేట్ చేసుకుంటూ కనుకుంటే మనకే తెలుస్తుంది జ్ఞానం అవసరం అని. తరచుగా హృదయపూర్వకంగా నేను ప్రార్థనప్పుడు ఇంట్లో మోకరించే ప్రార్థించడం గురించి మాట్లాడలేదు. నువ్వు ఒక కార్యం చేద్దాం అనుకున్నావు, చేసావు, ఇన్స్టెంట్ అప్పటికప్పుడు ఫెయిల్ అయింది. అప్పటికప్పుడు నిజమైన హృదయం సిన్సియర్గా నువ్వు దేవుని ప్రభు నా జ్ఞానం దయచని అడిగితే దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. జ్ఞానం అంటే బేసిక్ ఏంటి? ఆలోచనే కదా. ఏది ఎలా చేయాలో, ఏ టైంలో ఏం చేయాలో, ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏది అవుననాలి, ఏది కాదనాలని దానికి మనకి ఆలోచన అవసరం. ఆలోచన దేవుడు ఇస్తాడు. అదే జ్ఞానము. అందుకని బైబిల్ దేవుడి గురించి ఏం చెప్తున్నా? ఆయన ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, ఆయన జ్ఞాన బలములు కలిగినటువంటి దేవుడు అని బైబిల్ ఉంది. జ్ఞానం ఎక్కడ ఉంది? ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. మనం దేవుని కనుక అడిగితే దేవుడు ఎప్పటికప్పుడు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు లైఫ్ టైంలో ఒక్కసారి ఏదో ప్రసంగం వింటున్నాం కాబట్టి, సొలొమోను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేశాడు కాబట్టి, నిన్నడలో ఒకసారి ప్రార్థన చేసేసాను దేవుడు నాకు ఇచ్చేస్తాడులే అనుకోవడం కాదు. మన వల్ల చేత అవుతుంది అనుకున్న ప్రతిసారి, అది ఇంట్లో చిన్న చిన్న కార్యాలు కావచ్చు, మన డ్యూటీలో మనకి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అవ్వట్లేదు అనుకున్నప్పుడల్లా, ఎప్పుడైతే మనం చేసిన దానికి మనకే సాటిస్ఫాక్షన్ లేదో ఆ మూమెంట్లో కనుక నిజంగా నువ్వు దేవుని జ్ఞానం అడిగితే దేవుడు ఖచ్చితంగా మన జ్ఞానము ఇస్తాడు. అంత ఇంట్రెస్ట్ మన జ్ఞానం ఉండాలంటున్నాను. అంత ఆలోచన తెరబడిన హృదయము ఎప్పటికప్పుడే దాన్ని గుర్తించగలిగేంత అవసరం. అంటే జ్ఞానం నాకు అవసరం గుర్తించగలిగేంత మనసుతో మనం జీవిస్తూ ఉండాలి. రోజు జ్ఞానం ఎదగటం మనకి ఇంపార్టెంట్. రోజు జ్ఞానం ఎదగటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమనుకుంటే రోజు జ్ఞానం ఎదగటం అంటే ఎదే కొలిదే మనం మొసలైపోతాం కదండి. మొసలే కొందికి మనకి జ్ఞాపశక్తి తగ్గిపోద్ది కదా, జ్ఞానం తగ్గిపోద్ది కదా, చేదస్తం పెరిగిపోద్ది కదా. వెంటనే చూడండి, అది లోకం మనకి యాక్చువల్గా మనకి అలా చెప్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ అయితే యాక్చువల్గా అలా లేదు తెలుసా. బైబిల్లో మనకి బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఒకసారి 2 కొరింథీ 4వ అధ్యాయము 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గమనించండి, ఇక్కడ పౌలు మార్తి చెప్తున్న మాట, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు అంటే బేసిక్ ఎవరు మనకు తెలుసు. ఎవరు బాహ్య పురుషుడు అంటే? మన శరీరం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. బాహ్య పురుషుడు అంటే బయటికి కనిపించేటువంటి నీవు ఉన్నావు, అలాగే బయటకు కనిపించకుండా లోపల ఉండేటువంటి నీవు కూడా ఉన్నావు. ఇప్పుడు నేను మనం చెప్పుకున్నప్పుడు బయట కనిపించే నేను ఒకడిని, బయట కనిపించకుండా లోపల ఉన్నటువంటి నేను ఒకడిని ఉన్నాను. ఇప్పుడు పౌలు ఇక్కడ మాట ఏం చెప్తారంటే బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంటే అర్థం ఏంటి? ఉన్న కొందికి బేసిక్ ఏమవుతుంది, మనిషి అన్న వరకు రోజుకి మనం వయసు పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న బేసిక్ ఏమవుతున్నాం, ఓ టైం వచ్చేసరికి ఏజ్ పెరిగే కొలది ఏమవుతుందంటే వృద్ధాప్యంలోనికి బేసిక్ ఎంటర్ అవుతుంటాం. అప్పుడు బేసిక్ ఏం జరుగుతుంది, మన శరీరం యాక్చువల్గా బలహీనంగా మారిపోతుంటుంది. ఉన్న కొందకి మనం బలహీనం అయిపోతాం, మన అవయవాలు బలహీనం అయిపోతుంటే మనం బలహీనంగా మారిపోతూ ఉంటాం. కానీ ఒక క్రిస్టియన్కి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ బాహ్య పురుషుడు కృషించిపోతాడేమో కానీ ఆంతర్య పురుషుడు కృషించిపోతాడని బైబిల్ చెప్పట్లేదు. బట్ ఇంకా చెప్పాలంటే బయటకేమో నెగిటివ్గా ఉంటుంది, బయటికి నువ్వు వృద్ధాప్యం లేకొందుకు నువ్వు అన్ని విషయాల్లో బలహీనమైపోతుంటావు. కానీ ఒక క్రిస్టియన్కి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అది అలా జరుగుతున్నప్పుడు ప్యారలల్గా యాక్చువల్గా ఏం జరగాలి, ఒక విశ్వాసం అన్నవాడు ఎలా బ్రతకాలంటే బయట నువ్వు వీక్ అవుతున్న ప్రతిసారి, అంటే నువ్వు వయసు పెరిగిపోతూ నువ్వు వీక్ అయిపోతున్న ప్రతిసారి లోపల ప్రతిసారి బలవంతుడిగా నువ్వు మారాలి. అది యాక్చువల్ బైబిల్ ఇంకో మంచి మాట మారుతుంది, నూతన పరచబడుతున్నాం అంటే ఉన్న కొంత ఇంకా బెటర్గా మనం మారుతున్నామంట. చూడండి ఒకసారి దాని గురించి ఆలోచించండి. బెటర్గా మారుతున్నాం. ఇప్పుడు కానీ ప్రపంచంలో నార్మల్గా అందరూ ఏం చెప్తారు, వృద్ధాప్యం కొంది ఏం చెప్తారంటే మన జ్ఞాపశక్తి తగ్గిపోద్ది, జ్ఞానం తగ్గిపోద్ది, ఆలోచన శక్తి మనకు ఉండదు,
ఇంకా చాలా చేదస్తం పెరిగిపోద్ది అంటారు చూసా. బైబిల్ యాక్చువల్ అది ఎందుకంటే జ్ఞానం అంటే మెదడుకు సంబంధించింది కాదు, మనస్సునకు సంబంధించింది కదా. అప్పుడు మనస్సు నూతన పరచబడుతుందని పౌలు చెప్తున్నప్పుడు వృద్ధాప్యం వచ్చే కొద్దికి, వయస్సు పెరిగే కొద్ది ఇంకా అంతకంతకు మనం బెటర్గా మారాలి కదా, ఇంకా అంతకంతకు జ్ఞానవంతులుగా మనం మారాలి కదా. ఎందుకంటే జ్ఞానం అంటే మెదడుకు సంబంధించింది కానప్పుడు అది హృదయమునకు సంబంధించి మనస్సునకు సంబంధించింది అంటున్నప్పుడు నువ్వు బయట నువ్వు వీక్ అయిపోతున్నావు అంటే నువ్వు ఎదిగిపోతున్నావు అని అర్థం. బాగా ఎదిగిపోతున్నప్పుడు లోపల ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కదా మనం. అంటే ఎదిగే కొలది మనం ఎలా మారాలనేటువంటిది బైబిల్ బేసిక్గా క్రిస్టియన్ చెప్తుందంటే ఎదిగే కొలది నువ్వు ఇంకా బెటర్గా మారిపోవాలి. ఓరకంగా చెప్పండి, నువ్వు రిఫైన్ అయిపోవాలి అంటే నువ్వు ఇంకా శ్రేష్టంగా మారిపోవాలి. నువ్వు ఇంతకుముందు అలాగున్న కాదు, నువ్వు ప్రతి విషయంలో చాలా మంచిగా మారిపోవాలి. నువ్వు ఒక రకంగా నువ్వు రూపాంతరం చెంది ఎలాగ మారాలని బైబిల్ చెప్తుంది మనకి. ఇవి జ్ఞాన విషయంలో అంతే. నంది ఏమన్నా తెలుసా, ఎంత ఏజ్ మనకి ఎక్కువ ఉందో అంత ఎక్కువ జ్ఞానంలో మనం ఎదగాలి. యాక్చువల్గా బైబిల్ చూడండి, చాలా సందర్భంలో పెద్దవాళ్ళకి వృద్ధులకి గౌరవాన్ని గణితం మన బైబిల్ ఎందుకు చెప్తుంది తెలుసా? ఎందుకంటే ఇందుకే బైబిల్ చెప్తుంది. యాక్చువల్గా బైబిల్ టైంలో యాక్చువల్గా దేవుడు ఎందుకని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలన్నమాట ఎందుకు ఉంది. నేను చూడండి, గురువారాలు చూడండి, నేను యోవేలు గ్రంథం చెప్తున్నాను చూసారా. యోవేలు గ్రంథంలో కూడా యాక్చువల్ ఒకసారి జ్ఞాపకం, దేవుడు వృద్ధాప్యం వారిని కూడా దేవుడు యోవేలు చెప్తాడు మీరు ఏనని అన్నాడు. కానీ ఎందుకు మాట చెప్పాడు అంటే, నార్మల్గా బైబిల్లో పెద్దవాళ్ళు చెప్తే చిన్నోళ్ళు అన్నారు, కానీ చిన్నోళ్ళు చెప్తే పెద్దవాళ్ళు ఉండడం అసలు బైబిల్లోనే లేదు. దేవుడు దాన్ని సపోర్ట్ చేయడు. కానీ ఉమెన్ వస్తే యోవేలు గ్రంథంలో మొదట దేవుడు కూడా చెప్తాడు, యోవేలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తాడు, మీరందరూ ఎప్పుడూ మీరే చెప్తున్నారు, ఈసారి యోవేలు మాట్లాడతారు, మీరు సైలెంట్గా మీరు వినడం నేర్చుకోండి అని దేవుడు చెప్పాడు. అంటే బేసిక్ బైబిల్ ఏం చెప్తుందంటే, వృద్ధాప్యం అంటుండే వారికి బైబిల్ ఎంత గౌరవాన్ని గణితనిస్తుందంటే, వాళ్ళు చెప్తారు వాళ్ళకంటే కింద ఉన్నటువంటి వాళ్ళకంటే తక్కువ వయసు వాళ్ళు చేయాలంటే బైబిల్ చెప్తున్నమాట. కానీ మనం ఏం ఆలోచించాలంటే, జస్ట్ వయసుని బట్టి దేవుడు ఆ పొజిషన్ వాళ్ళకి ఇచ్చాడా? వయసుని బట్టి దేవుడు ఆ పొజిషన్ ఇవ్వలేదు. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుడు వాళ్ళకి ఆ ఘనతని ఇస్తున్నాడు. అది ఇంపార్టెంట్. జస్ట్ వయసును బట్టి నువ్వు వయసు పెరిగిపోయిన కాదు అందరిని గౌరవించాలనేది కాదు ఇక్కడ ఇష్యూ. దాన్ని బట్టి నువ్వేం సాధించావు, నువ్వు దేన్ని దాటుకుంటూ నువ్వు వచ్చావు అన్న దాన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి తెలియని చాలా విషయాలు, వయసులో ఉన్నటువంటి వాళ్ళకి తెలియనటువంటి చాలా విషయాలు అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నీకు ఏ అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు వినడం నువ్వు నేర్చుకో. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. పెద్దవాళ్ళని చూసి యవ్వనస్తులు నేర్చుకోవడం గురించి చెప్తాను, అలాగే పెద్దవాళ్ళు ఎవరు ఉండవు చెప్తాను ఈరోజు నేను. కానీ బైబిల్ బేసిక్ ఏం చెప్తుందంటే పెద్దవాళ్ళని చూసి నేర్చుకుని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నీకంటే ముందు వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు అనుభవించేశారు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని దాటి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి నీకు దాని గురించి నీకు సరైన అవగాహన ఉండదు, దాని గురించి రియాలిటీ వాస్తవం నీకు అర్థం కాదు. కానీ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఆ పొజిషన్లో నుంచి, ఆ స్థితిలో నుంచి, అనుభవంలో నుంచి, అందులో ఉండి దాన్ని దాటి నీకంటే ముందు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. ఈ సిచ్యువేషన్ గురించి నిన్ను దాటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని అడిగి నువ్వు విషయాలు తెలుసుకో. అది బైబిల్ యాక్చువల్గా విశ్వాసులకి, దేవుని ప్రజలకు దేవుడు బోధిస్తాడు. అందుకనే వృద్ధాప్యం వారికి అంత గౌరవాన్ని ఘనతనమ్మని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. ఎందుకని వయసును బట్టి అని మాత్రమే కాదు, అక్కడ యాక్చువల్గా వాళ్ళకు తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలను బట్టి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజుల్లో మనకు నార్మల్గా ఏంటంటే, మనం చాలా చదువుకున్నాం, గత తరం కంటే ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటామంటే, వాళ్ళకంటే మేము తెలియగలగాలని బేసిక్గా మనం అనుకుంటాం. ఇప్పుడు నిజంగా మనకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే చదువుకున్నాం, లేదంటే ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కమ్యూనికేషన్ బాగా ఉంది కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. గవర్నమెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. మనం ఏం కావాలన్నా సరే ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఈజీగా ఫింగర్ టిప్స్ ప్రతిదీ తెలిసేసుకుంటాం. కాబట్టి మనకు ప్రపంచంలో ప్రతిదీ తెలుసు అనుకుంటాం. ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే, ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ మనకు ఉంది. ఎవరికైనా సరే ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి కుట్టేస్తే ప్రతిదీ మనకు తెలిసిపోద్ది, సెకండ్లో మనకు తెలిసిపోద్ది. కాబట్టి నీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నీకు అంతే వివేచన కూడా ఉందని అర్థమా? ఈ రోజుల్లో చాలామందికి జ్ఞానం ఉంది. ఎందుకని? ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి చాలామంది చాలా విషయాలు తెలుసు. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇరాన్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇంకా చాలా విషయాలు రాజకీయం గురించే కానీ, టెక్నాలజీ గురించే కానీ, సైన్స్ గురించే కానీ, దేని గురించి ప్రతిదీ అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రపంచం అందరికీ ఒకేసారి తెలుసుకోగలిగే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరికీ చాలా విషయాలు తెలుసు. మాకు తెలియదనం లేదు. ఇప్పుడు మరి ఏదైనా ఒకటి చెప్దామంటే నాకు కూడా తెలుసు, నేను చూశాను అనే వాళ్ళు చాలామంది రోజుల్లో. దీని సిచ్యువేషన్ ఇది కాదు. యాక్చువల్లీ ఇలా జరుగుతుందంటే ప్రపంచంలో అన్నాం అనుకోండి, ఎవరితో మాట్లాడడం అనుకోండి, నేను కూడా చూశాను అంటారు చాలామంది, నేను కూడా ఇంటర్నెట్ చదివాను అంటారు చాలామంది. అంటే అర్థం ఏంటి? ప్రతిదీ చాలామందికి తెలిసిపోతున్నాయి ఇప్పుడు. కానీ నీకు అన్ని విషయాలు నీకు తెలుస్తున్నాయి, ఆ జ్ఞానం నీకు ఉంది.
అది నీకు అది తెలుసుకున్నావు, కానీ ఎంతో నిజంగా దాన్ని అర్థం చేసుకున్నావు, అది ఇంపార్టెంట్. అంటే నీకు తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ తెలియడమే కాదు, దాన్ని అర్థం చేసుకున్నావు, దానివల్ల నువ్వు ఎంత వివేచించావు, అది ఇంపార్టెంట్. నువ్వెంత తెలుసుకున్నది ఇష్యూ కాదు ఇక్కడ, నువ్వెంత అర్థం చేసుకున్నావు, ఎంత వివేచించావు, దాన్ని బట్టి నీకేం అర్థమయ్యింది అని కూడా ఇంపార్టెంట్. చాలామందికి చాలా విషయాలు తెలుసు, కానీ అర్థం చేసుకుంటారా, దాన్ని బట్టి నీకేం అర్థమైంది, అది ఇంపార్టెంట్. ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి నువ్వు ప్రతిదీ నీకు అర్థమైపోయిందన్న గ్యారంటీ ఏమీ లేదు. అన్నీ తెలిసేసుకుంటున్నాం, ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి అన్నీ తెలిసేసుకుంటున్నాం. నీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నీకు అన్నీ వివేచించేసావు, అన్నిటిని బట్టి నీకు అర్థమైపోయింది అన్నదేమీ లేదు. జస్ట్ నువ్వు తెలుసుకున్నావంతే. తెలుసుకోవడానికి దాన్ని వివేచించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అందుకనే మనకు చాలా తెలుసు కాబట్టి అని మనం అతిశయపడడానికి వీలే. జ్ఞానం అది ఉప్పొంగకూడదు. నాకు చాలా తెలుసు, నాకు బోల్డ్ జ్ఞానం ఉందని ఉప్పొంగకూడదు. ఆ జ్ఞానం సరిపోదు, దాన్ని బట్టి నీకేమర్థమయ్యింది, అది వివేచన. అది నాలెడ్జ్ని బట్టి ఇక్కడ నువ్వు చూసి అర్థం చేసుకుని ఇంటర్నెట్ బట్టి వచ్చేది కాదు, హృదయంలో నుండి వచ్చేటువంటిది. అది నీకు ఇంటర్నెట్ బట్టి రాదు, అది ఇంటర్నెట్ బట్టి జరుగుతున్న విషయాలు నువ్వు చదువుతావు అంతే. కానీ నీకు సరైన అండర్స్టాండింగ్ రావాలంటే, దాన్ని సరిగ్గా వివేచించి నిజంగా లోతుగా అర్థం చేసుకోవాలంటే మాత్రము అది దేవుని వల్ల వచ్చేటువంటి జ్ఞానంతో మాత్రం నీకు ప్రతిదీ నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, అందుకనే బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు. అంటే బేసిక్ క్రిస్టియన్ ఎలా బతకాలి మనం ఇప్పుడు మనం ఆశపడాలి తెలుసా. మన బాహ్య పురుషుడు కృషించబోతున్నా సరే, ఆంతర్య పురుషుడు దినదినము బలం పొందుకోవాలి. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, అన్ని విషయాల్లో ఆత్మఫలాలని ఏమో చెప్పిన అన్ని విషయాల్లో మనం ఇంకనూ ఎదుగుతున్నట్టుగానే క్లియర్గా మనకి కనబడాలి. అది నీకు అర్థం అవ్వాలి ముందు ఆ విషయం. ముసలు అయిపోతున్నాం కాబట్టి, వయసు పెరిగిపోతుంది కాబట్టి, అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఇంత ముందులాగా అంత బలవంతులం కాదు. అంటే నిజంగానే మనం బలవంతులము కాదు, బాహ్యంగాను బలవంతుడు కాదు, కానీ లోపల యవనస్తులకు బహుశా బలం ఉంటుంది, కానీ వృద్ధాప్యం ఉండడానికి ఏముంటుంది, యాక్చువల్గా వాళ్ళకి బలవంత ఉండదు, కానీ వాళ్ళకి చాలా జ్ఞానము, చాలా అనుభవం వాళ్ళకి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది అలాగా జ్ఞానం సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని బైబిల్లో చాలా విషయాలున్నాయి. అందుకే చూడండి, ఈ మాట నమ్మొద్దు. ఏంటంటే లోక విధానాన్ని బట్టి వయసు పెరిగిపోతుంది కాబట్టి మనకు అన్ని విషయాలు ఇంకా ఉన్న కొంత డౌన్ అయిపోతాం అనుకోకండి. యాక్చువల్గా బైబిల్ అయితే దాన్ని వేరేగా చూస్తుంది. మన వయసు పెరిగే కొందికి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయే కొందికి బైబిల్ అవునకు నువ్వు డిగ్రేడ్ అయిపోతున్నావు, తగ్గిపోతావు చూడట్లేదు, నువ్వు రకంగా నువ్వు ఎక్కిపోతున్నట్టుగా, నువ్వు ఇంకా బెటర్గా మారుతున్నట్టుగా బైబిల్ మనకు చెప్తుంది. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే, కృషించిపోవటం అంటే బాధాకరం, అంటే నెగిటివ్ అది. కానీ బైబిల్ వెంటనే అదే టైంలో మారుతూ, కానీ ఆంతర్య పురుషుడు దినదినము బలపడతాను చెప్పడం, నూతన పరస్పరం కొత్తగా, ప్రతిరోజు కొత్తదనం. సరే, ఒక క్రిస్టియన్ అలా బతకాలని దేవుడు చెప్తున్నాడు. అలా యాక్చువల్ క్రిస్టియన్గా మనం అలా బతకచ్చంట. రోజు కొత్తదనం అంటే నూతనంగా జ్ఞానంలో కానీ, ఆత్మీయతలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, దేవుని కొరకు జీవించే విషయంలో, అన్ని విషయాలు కూడా నూతన పరచబడటం అంటే ఒక రకంగా అప్డేట్ అవ్వడమే. సింపుల్గా ఇప్పుడున్న టెక్నాలజీ బాగా చెప్పాలంటే అప్డేట్ అవ్వడం. అలా ఉండాలంటే బైబిల్ మనకు చెప్తుంది. అందుకే బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథం 16 అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. సామెతలు 16 అధ్యాయము, సామెతలు 16 అధ్యాయము, సామెతలు 16:31 వచనం నేను చదువుతాను. సామెతల గ్రంథము 16 అధ్యాయము 31 వచనం నేను చదువుతాను, మీరు బైబిల్ ఫాలో అండి. సామెతల గ్రంథం 16:31 వచనం. నరసిన వెంట్రుకలో సొగసైన కిరీటము, అది నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. చూడండి, నెరసిన వెంట్రుకలో సొగసైన కిరీటం. ఇప్పుడు నెరసిన వెంట్రుక అర్థం ఏంటంటే జుట్టు తెల్లబడిపోవడం అని బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది. అంటే ఒక రకంగా వయసు పెరగడం గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది. బైబిల్ చెప్తాను మాట్లాడి, మనం ఏంటంటే జుట్టు మెరిసిపోతుంది అనుకోండి, కవర్ చేసిన ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, బహుశా అంత తప్పు కాకపోవచ్చు, కానీ చెప్పేది ఏంటంటే, కానీ యాక్చువల్గా మనం ఆ టైంకి యాక్చువల్ మనం ఎలా ఉండాలి, ఆ స్టేజ్ని, ఆ వయసు ఉన్నటువంటి వారిని దేవుడు యాక్చువల్ ఎలా చూస్తున్నాడు, ఎలా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. ఒక రకంగా నీ తల మెరిసిపోతుంది అంటే అది నీ తలకి ఒక రకంగా కిరీటం లాంటిది అంటున్నాడు. ఎందుకని? జస్ట్ ఊరినే తల మెరిసిపోతుంది కాబట్టి, మనం బాధపడిపోతున్నాం కాబట్టి దేవుడు ఏదో పాజిటివ్గా ఏదో చిన్నది చూపిస్తున్నాడు కాదు. దాని మీనింగ్ అది కాదు. బేసిక్ మీనింగ్ ఏంటంటే, నువ్వు జుట్టు తెల్లబడిపోతుంది, వృద్ధాప్యం వెళ్ళిపోతున్నాను, నువ్వు వరి అయిపోద్దు, నువ్వు బాధపడిపోద్దు. ఇంకా ఎందుకు నువ్వు బెటర్ అంటే, అది ఇంకా జుట్టు నల్లగా ఉన్నటువంటి వాళ్ళకంటే, నీకంటే తక్కువ వాళ్ళకంటే జుట్టు ఎంతో కొంత మెరడం స్టార్ట్ అయినప్పుడు ఎందుకు బెటర్ అవుతాడంటే, అది ఎందుకు కిరీటం అంటే, వానికి లేనటువంటి చాలా విషయాలు నీకు తెలిసి ఉంటాయి. అంటే రకంగా అక్కడ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుతున్నాం, జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం, అనుభవం కోసం మనం మాట్లాడుతున్నాం. అంటే బేసిక్ అర్థం ఏంటి, ఎందుకు అది కిరీటం ఎందుకు అవుతుందంటే,
తెల్ల జుట్టు తెల్లబడిపోతుందని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే నీకు ఇంకా ప్లస్లు చాలా ఉన్నాయి. వృద్ధాప్యంలో వెళ్ళిపోవడం, వయసు పెరిగిపోవడం అంటే మైనస్ కాదు. యాక్చువల్గా బైబిల్ ప్రకారం అది అర్థం చేసుకోవాలి మనం. వయసు పెరుగుతుందంటే అది మైనస్ కాదు, అది డిగ్రేడ్ అవ్వడం కాదు. అది ఉన్న కొంత బలహీనమైపోతూ అది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ లాగా చూడకండి. అది బైబిల్ యాక్చువల్గా అది పాజిటివ్ ఎఫెక్ట్ లాగా చెప్తుంది. అది ఒక రకంగా అది మేల్ అని బైబిల్ చెప్తుంది. అదొక ప్లస్ పాయింట్ అని బైబిల్ చెప్తుంది మనకి. జుట్టు మెరిసిపోతుంది అర్థం, అది కిరీటం ఎందుకు అవుతుందంటే అది నీకు అలంకరణ. ఎందుకంటే నీకు చాలా విషయాలు తెలుసు అని ప్రపంచానికి అర్థమవుతుంది. నీకు ఆ ఏజ్ ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా దాటుకుంటూ నువ్వు వచ్చావు. ఇంకా నీకంటే తెలివిగల వాళ్ళు చాలామంది ఉండొచ్చు, నీకంటే మేధావులు చాలామంది ఉండొచ్చు. కానీ ఇంక నువ్వు వాళ్ళకి నువ్వు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, నువ్వు దేన్ని దాటుకుంటూ నువ్వు ఈ స్థితికి వచ్చావో అది ఇంకా నీ వెనక ఉన్నటువంటి చాలామందికి తెలీదు. కానీ నీకు దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, నీకు చాలా అనుభవం ఉంది. నిన్ను చూసి నిన్ను అడిగి చాలామంది చాలా విషయాలు ముందుగానే తెలుసుకునేంత అనుభవం నీకు ఉంది. కాబట్టి చాలామంది నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగి చాలా విషయాలు నిన్ను అడిగి నేర్చుకోవచ్చు. అందుకని వయసు పెరిగిపోతుంది, ముసలి అయిపోతున్నాం కాబట్టి మనకు ఉన్న కొందుకు సొసైటీలో వాల్యూ తగ్గిపోద్ది అనుకోవద్దు. ప్రపంచం ఏమనుకుంటుంది, యవనస్తులకు బలం ఉన్నటువంటి వాళ్ళకి వాల్యూ ఉంటుంది అనుకుంటుంది. ఎందుకని వాళ్ళు అన్ని బలంతో చాలా చేస్తారు కాబట్టి వాళ్ళకి వాల్యూ ఉంటుంది. వృద్ధాప్యంలో వస్తే వాల్యూ ఉండదు, ఉన్న కొంత తగ్గిపోద్ది, కుటుంబంలో గౌరవం తగ్గిపోద్ది, చర్చల్లో గౌరవాలు తగ్గిపోతాయి అనుకుంటున్నాం. ఎవరు లక్ష్యారు మనల్ని? అది ప్రపంచంలో అలా జరుగుతుంది. కనుక విశ్వాసం యాక్చువల్గా నువ్వు కనుక ఇలాగ సంపాదించుకోవాలంటే నువ్వు ప్రతిరోజు నువ్వు నూతన పరచబడుతూ లోపల ఉండాలి. అలా ఉంటే వృద్ధాప్యంలో కూడా నేను గౌరవించే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ దగ్గరికి వచ్చి నేను సలహాలు అడిగే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. ఎందుకంటే చాలామందికి జ్ఞానం ఉంది, చాలామంది చాలా సంపాదిస్తున్నారు, కానీ అనుభవం వాళ్ళకు ఉందా? వాళ్ళకి తెలిసే చాలా విషయాలు, వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. అప్పుడు యాక్చువల్గా నిజంగా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో నేను ఉన్నానో, నాకు ప్రస్తుతం నా అనుభవం ఏంటో, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ టైంలో ఏం చేయాలో నాకంటే ముందుగా దాటిల్లినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవడంలో జ్ఞానము ఉంటుంది. అందుకని బైబిల్ నెరసిన వెంట్రుకలు అనేది తల కిరీటం బైబిల్ అందుకే అంటుంది. అర్థం నిన్ను చూడగానే చాలామందికి ఏం తెలుస్తుంది అంటే నువ్వు చాలా దాటి వచ్చావు. నువ్వు ఉంటే క్యాజువల్గా అంతా సాఫీగా ఒక దారిలో నువ్వు ఈ స్టేజ్కి వచ్చలేదు. నువ్వు నీకంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకంటే నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, బహుశా ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అన్ని రకాల ఎక్స్పీరియన్స్ నువ్వు దాటుకుంటూ వచ్చున్నావు. కాబట్టి ఇప్పుడు ఆ టైంలో అలాంటిది ఇప్పుడు ఎవరైనా ఫేస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తే వాళ్ళు బెటర్గా మార్చో అది దాటి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పగలిగేటువంటి కెపాసిటీ, జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. అందుకనే బైబిల్ అంటుంది నువ్వు అలా దాటి వెళ్ళిపోతున్నావు కాబట్టి, చావు దగ్గర అయిపోతున్నావు కాబట్టి నీకు వాల్యూ తగ్గిపోద్దని కానీ, లేదంటే ఇంకా నా పని అయిపోయింది అని కానీ కాదు. యాక్చువల్గా ఇంకా నువ్వు యాక్చువల్గా చాలా బెటర్ అని బైబిల్ అంటుంది. ఎందుకంటే నువ్వు లోపల నూతన పరచబడుతున్నావు. చాలామందికి తెలియనటువంటి చాలా విషయాలు నీకు అనుభవం ద్వారా నీకు తెలుస్తున్నాయి. అందుకని చూడండి, బైబిల్ మనం చూస్తే యాక్చువల్గా బయలు రాష్ట్రం చెప్తాను కాబట్టి నిర్గమకాండ 18 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ చూడండి, మోషే నాయకుడు ఉండి లక్షల మందికి న్యాయం తీరుస్తున్నాడు. లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తీర్చడానికి తెల్లారి లెగ్గానే మోషే వెళ్ళి కూర్చుంటున్నాడు. అక్కడ చాలామంది లైన్లు కడుతున్నారు, వరుసగా ఒక్కొక్కరు వస్తున్నారు, న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఒక టైం వచ్చేసరికి మోషే వాళ్ళ మామ ఇత్రో వచ్చాడు. చూసినప్పుడు ఆయనకి అది కరెక్ట్ అనిపించలేదు. మోషే చేస్తుంది కరెక్ట్గా లేదనిపించింది. ఒకసారి ఆలోచించండి, మోషే చేస్తుంది కరెక్ట్గా లేదా? అంతమంది నాయకుడు, అంతమంది నడిపిస్తున్నాడు మోషే అక్కడ ఎందుకో కానీ మోషే అనుకుంటున్నాడు ఇది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ మాత్రం దేవుని సేవ కోసం కష్టపడాలి, ప్రజల కోసమే కదా మనం ఉంది అన్నట్టుగా కష్టపడుతున్నాడు మోషే. ఉదయం నుంచి సాయంత్రం అక్కడే ఉంటున్నాడు. వాళ్ళందరికీ తింటున్నాడో లేదో కూడా తెలియదు. పాపం అందరికి న్యాయం తీరుస్తున్నాడు. ఎవరిని వెయిటింగ్లో పెట్టట్లేదు. మోషేని వెయిట్ చేస్తే అలా పాపం అందరు న్యాయం తీరుస్తున్నాడు. వాళ్ళు తీర్చుకుని వెళ్ళిపోతున్నారు, ఇంకా మోషే అక్కడే ఉంటున్నాడు. పాపం రోజంతా గడిచిపోతుంది. ఓ టైంలో ఇద్దరు అనుకోకుండా వచ్చాడు. చూసినప్పుడు అప్పుడు అంటాడు, నువ్వు చేస్తున్న కరెక్ట్గా లేదు మోషే, నీకు ఒక ఆలోచన చెప్తాను, నీకు సలహా చెప్తాను, నువ్వు దాన్ని పాటించు అంటాడు. ఇప్పుడు ఎలా వచ్చింది ఆ థాట్? ఎలా వచ్చింది ఇత్రోకి? మోషే కంటే గొప్పడా ఇత్రో? మోషే కంటే ఇత్రో గొప్పోడు కాదు, కానీ అనుభవంలో మాత్రము మోషే కంటే ఖచ్చితంగా ఇత్రో గొప్పోడు. ఓ మంచి సలహా చెప్పాడు. ఆ సలహా ఎలాంటిదంటే, నువ్వు ఎక్కడికక్కడే నాయకుల్ని 10 మందికి ఒకరిని, 5గురికి ఒకరిని, అలా గోత్రంకి ఒకరిని, అలా కొంతమంది నాయకులను అలా నువ్వు ఎవరికాలను పెట్టేస్తే దాన్ని బట్టి నీకు ప్రెషర్ తగ్గిపోద్ది. వాళ్ళకి వెయిటింగ్ చేయాల్సిన అవసరం, నీ కోసం వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం రాదు. వాళ్ళకి భారం ఉండదు, నీకు అది ఒత్తిడిగా నీకు ఉండదు అని ఒక మంచి ఆలోచన ఇత్రో ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? దేవుని చేత పిలువబడినటువంటి మోషేకి ఒక మంచి ఆలోచన ఎలా వచ్చింది? ఇత్రో ద్వారా ఎలా వచ్చింది?
ఇతరులకు అంత ఆత్మీయత నిజంగా ఉందా? అంత డెడికేషన్ ఉందా అంటే లేదు. ఇంక నువ్వు ఆయన బిలీవరే, కానీ ఇంకనూ అంత లేదు. కానీ ఆ ఇతరుకున్నటువంటి అనుభవంలో మోషేని చూసినప్పుడు అనుభవం బట్టి అర్థమవుతుంది. అనుభవం బట్టి అర్థం ఏంటంటే మోషే చేస్తుంది కరెక్ట్ కదా, నువ్వు సలహా చెప్పాడు. నువ్వు నాకు చెప్పడం ఏంటని కూడా మోషే అనుకోలేదు. మోషే అంత గొప్ప నాయకుడు ఎందుకు అయ్యాడో తెలుసు, ఎందుకు అయ్యాడు? నాకు సలహా చెప్పడం లక్షల మంది నేను లీడర్ అనలేదు ఆయన. అది బెటర్గా అనిపించింది మోషేకి, అది ఓకే అనిపించింది. మోషే ఆ సలహాని పాటించడానికి ఇష్టపడ్డాడు, పాటించాడు. మోషేకి ప్రెషర్ తగ్గిపోయింది, ప్రజలకు కూడా టైం ఏమి వేస్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఎప్పుడు అవుతుంది అంతా పెద్ద లైన్ నిలబడుతున్నాం అన్న ఒత్తిడి సనుగు ఇది కూడా ఇజ్రాయెల్ ప్రజలకి ఉండదు. అలాగున్న ఇత్రో మోషకు మంచి సలహా చెప్పాడు. ఆ సలహా ఎలా వచ్చింది, ఎందులోంచి వచ్చింది? అది జ్ఞానం బట్టి వచ్చినట్టుంది కదా, అనుభవాన్ని బట్టి వచ్చింది అంటే. అలాగనే తరచుగా మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనం చేస్తాం, మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నీకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భంలో వాళ్ళు ఏం చెప్తారో కూడా వినడానికి మనం ఇష్టపడాలి. అది బహుశా మనమని అడిగి తెలుసుకోవచ్చు, లేదంటే వాళ్ళు చెప్తే కూడా వినడానికి కూడా మనం కొన్ని సందర్భాలు రెడీగా ఉండాలి. అది బెటర్ అనిపిస్తే, అది కరెక్ట్ అనిపిస్తే మనం చేయడం మంచిదే. అంటే అలాంటి ఆలోచన కూడా మనకు ఉండాలి. బాధ్యత నాది కాబట్టి నాకన్నీ తెలుసు అనుకోవడం వీల్లేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన జ్ఞానం ఎలా ఉంటుంది అంటే కొన్ని మనం చూడలేం తెలుసా, కొన్ని మనం చూడలేం, ఎదుటోడు చూస్తాడు ఆ విషయాలు. ఇప్పుడు చెప్తాం జాగ్రత్తనండి. కొన్ని ఏంటంటే మనం అంత బాగానే చేస్తున్నాం, అంత కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఇష్యూ ఏంటి తెలుసు, ఇక్కడ కొన్ని సందర్భంలో మన హృదయం మనం మోసం చేస్తుంది. మనం అనుకుంటే అంత బాగానే చేస్తున్నాం, కరెక్టే కదా, ఎంతకన్నా బెటర్ ఏముంటుందని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భం అంటే నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు, ఒక ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు నేను చేస్తున్న కరెక్ట్ అని అడిగి తెలుసుకోవాలని, తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఏ పని చేస్తున్నా సరే ఇంకొకరిని అడిగి మనము కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఇంకొకరిని అడిగి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. అడిగితే ఒక బెటర్ సలహా వస్తే అల్టిమేట్గా వాళ్ళు చెప్పింది పాటించాలి లేదు కూడా డిసిషన్ నీది అవుతుంది. కాబట్టి ఏమంటానంటే 10 మందిని నువ్వు అడుగు కావాలంటే, ఎందుకంటే ఏమో 10 మందిలో ఒక వ్యక్తి సరైన ఆలోచన వచ్చేమో, అది బహుశా దేవుని యొక్క ఆలోచన కూడా కావచ్చు కదా. అప్పుడు నీ ప్రయత్నం చాలా ఈజీ మారిపోద్ది. అప్పుడే నీకున్నటువంటి ఒత్తిడి ఇక ముందు నీకు ఉండదు తెలుసా. సింపుల్గా ఇతరులాంటి ఒక సాధారణమైన వ్యక్తి సింపుల్గా ఒక మాట చెప్పాడు, అది మోషేకి లైఫ్ని అంత ఈజీగా మార్చేసింది చూడండి. అంత ప్రయాసం లేదు ఇప్పుడు, అంత ప్రెషర్ లేదు ఇప్పుడు, ప్రజలకి లేదు, అలాగనే మోషేకి కూడా లేదు. అది ఎలా జరిగింది? అది ఒక వ్యక్తి ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి, వ్యక్తి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి అలాగా వచ్చింది అని అంటాను. అందుకే నేను చూడండి, అంటే బేసిక్గా చూడండి, అలా అది ఎప్పుడు వస్తుంది, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? మోషే లాంటి ఒక నాయకుడికి ఇతరులు లాంటి ఒక సాధారణ వ్యక్తి చెప్పాడు అంటే ఒకసారి ఆలోచించండి, చెప్పడానికి సాహసించాడంటే ఆలోచించండి, ఆ వ్యక్తి యొక్క అనుభవం ఎలాంటిదో ఆలోచించండి. నోరు తెలిసి ఒక మాట చెప్పాడు, అది మోషే లాంటి గొప్ప నాయకుడు కూడా కరెక్ట్ అనిపించేంతలాగా సలహా ఇచ్చాడు అంటారు. చూడండి, మన వయసు ఉన్నప్పుడు సలహా పాటించడం చాలా ఇంపార్టెంట్. ఇదే కొలదే మనం కూడా 10 మందికి సలహాలు చెప్పాలంటే అంత జ్ఞానం ఎదగడం మనకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా చూడండి, వయసు పెరిగే కొద్ది కూడా జ్ఞానం ఎంత పెరగాలంటే మనం చెప్పే సలహా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కంటే పెద్దవాళ్ళు చెప్పిన ఆలోచన కరెక్ట్ అని యవనస్తులకు అనిపించేంతలాంటి సలహా చెప్పాలి. బేసిక్గా అలా ఎదగాలి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇక్కడ జస్ట్ వయసు పెరిగిపోయింది కాబట్టి మంచి సలహా ఇచ్చేస్తాను గ్యారంటీ. ఇక్కడ చెప్తున్నాను చూడండి, వయసు పెరిగిపోయింది కాబట్టి ఆటోమేటిక్ మంచి సలహా, నోరు తెరిస్తే మంచి సలహా వచ్చేద్దని చెప్పట్లేదు, కానీ అలా ఎదగాలని చెప్తున్నాను నేను. అంటే బేసిక్గా అప్పుడు ఎలా ఉండాలి, బాహ్య పురుషుడు కృషించిపోతున్నా ఆంతర్య పురుషుడు దినదినం బలం పొందుకుంటేనే నీకు కెపాసిటీ ఉంటుంది. వయసులో పెద్దోడు కాబట్టి గౌరవిస్తాం, కానీ సలహాల విషయంలో నిన్ను అడగాలంటే మాత్రము నీకు కనీసం నువ్వు ఆ రకంగా నువ్వు ఎదిగేటట్టుగా ఉండాలి. నువ్వు చెప్పే సలహా వాళ్ళకున్నటువంటి సలహా కంటే తక్కువ అల్పమైన సలహా అవ్వకూడదు, ఆలోచన అవ్వకూడదు. నువ్వు చెప్పే సలహా వాళ్ళు చెప్పడం మంచిదైంది అనిపించేంతలాగా నోరు తెరవాలి, ఆ టైంలో నోరు తెరవాలి. అలాంటి సలహా మనం చెప్పగలగాలి. అలా చెప్తే పెద్దోళ్ళకి ఖచ్చితంగా గౌరవాన్ని ఇవ్వచ్చు. అలాగా వృద్ధాప్యం ఉన్నటువంటి వారు కూడా అలా ఉండాలని బైబిల్ మనం చెప్తుంది తెలుసా. బైబిల్ ఇంకో మాట చూపిస్తాను చూడండి, కీర్తన 92:15 వచ్చింది, నేను చదువుతాను. కీర్తన 92:15, కీర్తన 92:15 చదువుతాను చూడండి. వారు ముసలితనం మంచి వృద్ధాప్యం వారి గురించి మాడుతూ, వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని చూడండి. ఇప్పటి నుంచి వృద్ధాప్యం గురించి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఎంత కాదనుకున్నా అది ఖచ్చితంగా అందరికీ వచ్చేసే తీరుతుంది. బేసిక్గా మనం కొంచెం మంచి వయసు ఉండే ఏమనుకుంటాం అంటే నువ్వు ఎప్పుడు ఇలాగ ఉంటావు అనుకుంటాం, ఎప్పుడు అలాగనా ఉండవు. నువ్వెంత కవర్ చేసుకుంది అనుకున్నా మార్పు వచ్చేస్తూనే ఉంటుంది. దేనైనా దాసేయచ్చు, జుట్టుని కలరేసి దాసేయచ్చు, దీన్ని మాత్రం మనం దాయలేము. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు, ముందే దానికోసం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, కానీ బైబిల్ చెప్తుంది చూసారా, నెరసిన వెంట్రుకలు తలకి కిరీటం. ఆ సిచ్యువేషన్ వస్తే నిజంగా మనం కూడా ఎలా ఉండాలి ఇప్పటి నుంచి మనం ఆలోచించుకోవాలి. ఇప్పటి నుంచే
మీ సంగతి నేత అనుకుంటున్నా. ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను నోరు తెరిస్తే ఖచ్చితంగా ఏదైనా మంచిగా మాట్లాడాలనుకుంటాను. నేను చెప్తే ఖచ్చితంగా ఎదుర్కొన్నటువంటి జ్ఞానం కంటే బెటర్గా నేను చెప్పగలిగే స్థితిలో ఉండాలి మాత్రం అనుకుంటున్నా. ఉండాలి తెలియదు కానీ అలా ఉండాలని ఇష్టపడుతున్నా ఇప్పటి నుంచే. ఎందుకంటే అది మన గురే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే ఇప్పటి నుంచే మనం దాన్ని స్టార్ట్ చేస్తాం. ఆ టైంలో కూడా ఇంక నీకు వల్ల ఏమీ అవ్వదు. నువ్వేమి పెద్దగా నువ్వు బలంతో ఏమీ చేయలేవు. పెద్దగా బలంగా నువ్వు కార్యాలు చేసేదంటే ఏమి ఉండదు. కానీ ఆ టైంలో నువ్వు నోరు తెరిచావంటే నీ మాటకి అందరూ గౌరవించేంత లాంటి మాట మన నోటంట రావాలి. వృద్ధాప్యంలో నీ బలం ఏమవ్వాలంటే శరీర బలం కాదు, నీ బలం అవ్వాల్సింది నీ నోటి మాట నీకు బలం అవ్వాలి. భౌతికంగా నువ్వు చేయగలిగేటువంటి కార్యాన్ని బట్టి కాదు నీకు విలువ, నువ్వు నోరు తెరిచి మాట్లాడే మాటకి విలువ ఉండాలి. ఆ స్టేజ్ అలాంటిది. ఆ స్టేజ్ దానికి వాల్యూ ఉంటుంది. వృద్ధాప్యంలో దానికి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి చేయలేము. ఆ టైంలో చేసేంత బలం మనకి యాక్చువల్గా ఉండదు. కానీ ఆ టైంలో ఒకటే మనం బలంగా మర్చుకోవాలి. అది మన పిల్లలకైనా సరే, వాళ్ళ పిల్లలకైనా సరే, చుట్టుపక్కల ఉండేటువంటి మనకంటే తక్కువ వస్తున్నటువంటి వాళ్ళకైనా సరే, ఆ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండాలంటే మీరు నోరు చేసి మంచి మాట మాట్లాడితే వినాలని ఉంది అన్న స్టేజ్లో మనం ఉండాలి. అందుకని మాట్లాడతారండి వీళ్ళు మాట్లాడి పెద్ద పట్టించుకుని పని లేదు. నేనైతే అలా ఉండడానికి ఇష్టపడలేదు. అది వృద్ధాప్యం వస్తే చేదస్తంలో వచ్చేస్తా అలా రావాలి నేనైతే అలా అనుకోవట్లేదు. అలా రాదు. ఎందుకంటే బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరిస్థితులు. అంటే బయటకు ముసళ్ళు అయిపోవచ్చాము, బయట వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవచ్చాము. కానీ లోపల మాత్రం యాక్చువల్ ఇంకా నువ్వు రిఫైన్ అయిపోతావు. వరంగా చెప్పాలంటే ఇంకా నువ్వు శ్రేష్టంగా మారిపోతున్నావు. అదంత శ్రేష్టం అంటే అది బలవంతులకి లేదు, అది వయసు ఉన్నటువంటి వాళ్ళకి లేనటువంటి ఒక స్థితి నీకు లోపల ఉంటుంది. అది నీ మనసులో నుంచి ఒక ఆలోచన రూపంలో నీ నోటి నుంచి ఒక మంచి మాటలాగా అది బయటికి రావాలి. అందుకనే ఆ సిట్యువేషన్ ఇక్కడ మారుతుంది. అందుకే బైబిల్ ఇక్కడ కొంచెం వృద్ధాప్యం వారి గురించి మారుతూ ఉంటుంది. వృద్ధాప్యం అంతా అయిపోయింది అంటలేదు, వృద్ధాప్యం ఇంకా చిగురిస్తారంట. వృద్ధాప్యం సరిగా అనుకోవడానికి అంతా అయిపోయింది ఏముందిరే అనుకుంటాం. బైబిల్ చెప్తున్నమాట వృద్ధాప్యంలో కూడా నువ్వు ఫలించేటువంటి ఒక స్థితి యాక్చువల్గా మనకి ఉంది. అది మామూలు వయసులో ఖచ్చితంగా ఉంది. ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా ఫలించేటువంటి ఒక ఫలభరితంగా ఉండి 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ఒక స్థితి కూడా, స్టేటస్ కూడా వృద్ధాప్యంలో కూడా ఉంది. వృద్ధాప్యం అంత అయిపోయింది ఇంకేమీ లేదని కాదు. ప్రపంచం వృద్ధాప్యం నెగిటివ్గా చూస్తుంది, కానీ మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. వృద్ధాప్యం ఉన్న వారు బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను, బాహ్య పురుషుడు కృషించిపోతూ ఆంతర్య పురుషుడు దినదినం బలవంతులుగా రూపాంతరం చెందుతూ నూతన పరచబడుతూ ఉండేటువంటి ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తి వృద్ధాప్యం వచ్చేసరికి ఆ దినదినం ఎప్పటికప్పుడు జ్ఞానంలో అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తి వృద్ధాప్యం వచ్చేసరికి ఎలా మారుతాడంటే భౌతికమైన అన్నిటి మీద పెద్ద ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఉండదు. ఇప్పుడు చూడండి, నేను చెప్పేది ఇది వయసుని బట్టి ఇంట్రెస్ట్ పడడం చెప్పట్లేదు. ఎదిగిన స్థితిని బట్టి, నువ్వు లోపల ఎదిగిన స్థితిని బట్టి నీకు బయట భౌతికమైనటువంటి వాటి మీద తగ్గిపోయే ఇంట్రెస్ట్ కోసం మారుతుందండి ఇది. అంటే బేసిక్గా ఆత్మబలము చెప్తున్నాను నేను. ఎంతగా మనము ఉన్న కొంత నూతన పరిస్థితి వెళ్ళిపోవాలంటే ఓ టైం వచ్చేసరికి వృద్ధాప్యంలో ఉండేటువంటి బెస్ట్ గురించి చెప్తున్నాను. అది కూడా ఎంత బెటర్ ఉండొచ్చో చెప్తున్నాను. మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది గురిగా పెట్టుకోవాలి మనం యాక్చువల్గా. అంటే ఎలాంటిదంటే అది స్థితి ఎలాంటిదంటే వృద్ధాప్యంలో కొంతకి భౌతికమైన వాటికి పెద్ద ఇంట్రెస్టే ఉండదు. 20, 30, 40 years ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి. మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి మంచి బళ్ళు కొనుక్కోవాలి, మంచి మంచి వస్తువులు కొనుక్కోవాలి, కొత్త కొత్త లేటెస్ట్ ఫోన్లు కొనుక్కోవాలి. ఇవన్నీ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. కానీ 60 years వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు. వాళ్ళకి అసలు దాని మీద అసలు ఎటువంటి అట్రాక్షన్ వాళ్ళకి ఉండదు. వాటి పట్ల అసలు వాళ్ళకి ఎపీలింగ్గానే ఉండదు అసలు. అది మనం కొత్త కొత్త ఫోన్లు గురించి కొత్త కొత్త వాటికి మనం ఆడుకుంటాం, కానీ వాళ్ళకి అది అవసరమే లేదు. బేసిక్గా ఆ స్టేజ్ ఎలాంటిదంటే భౌతికమైనటువంటి తాత్కాలిక వాటి మీద అసలు ఇంట్రెస్టే పడిన స్థితి. అప్పుడు బేసిక్గా యాక్చువల్గా ఎలా ఉండాలి ఒక క్రిస్టియన్ వృద్ధాప్యానికి వస్తే ఎలా ఉండాలో చెప్పనా, ఈ భౌతికమైన దానికంటే పరసంబంధం దాని మీద ఎక్కువ దృష్టి ఉండేలా ఉండాలి. అలా ఉండాలి యాక్చువల్గా అయితే. అలా ఉంటున్నారో లేదో తెలియదు, కానీ అలా ఉండాలని చెప్తున్నాను నేను. అలా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం దగ్గరికి వచ్చేస్తుంది లేదా, వృద్ధాప్యంలోకి వచ్చిన టైం దగ్గరికి వచ్చేస్తుంది. మనం బాధపడినా సరదాగా నవ్వుకున్నా వచ్చేది రాకుండా. అప్పుడు బేసిక్గా ఒక రకంగా ఆ టైం లైఫ్ ఎలాంటిదని బైబిల్ యాక్చువల్ మనకు చెప్తుందంటే నువ్వు ఈ లోకమునకు దూరంగా పరలోకమునకు దగ్గరగా వెళ్ళిపోతున్నటువంటి ఒక టైం అది. అంటే బేసిక్గా టైం ఎలాంటిదంటే ఇక్కడ ఉండి అన్నీ బాగుండాలి, ఇక్కడంతా నాకు సమాధానంగా ఉండాలి అన్న దాని ఆశ కంటే నాకు టైం దగ్గరకు వచ్చేస్తుంది, నేను ఓ టైంలో వస్తే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి దేవుని సమాధానాన్ని దేవుని సన్నిధి ఎక్కడ పెంచడం కంటే దేవునితోనే ఉండడం అంటే నాకు ఇంకా బెటర్ అనేటువంటి ఒక థాట్లో వెళ్ళిపోవాలి.
అది యాక్చువల్ ఆ స్టేజ్ అది. ఆ స్టేజ్ ఎలాంటిదంటే నువ్వు భౌతికమైన దానికోసం ప్రిపరేషన్ కాదు, భౌతికమైన దాని మీద మనసు కాదు, పరసంబంధమైన దాని మీదకి మనసు వెళ్ళిపోవాలి. అలా అలా బతకాలి యాక్చువల్గా. ఒక స్టేజ్ వచ్చేసిందంటే ఒక విశ్వాసం ఎలా షిఫ్ట్ అయిపోవాలంటే ఈ భౌతికాన్ని పక్కన పెట్టేసి పరలోకాన్ని రెడీ అయిపోవాలి రకంగా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు చెప్తే ఇదేంటంటే చచ్చిపోవడం రెడీ అయిపోమని చెప్తాను అనుకుంటానేమో. అంటే నీ లోకం కంటే పరలోకం బెటర్ కదా మనకి, అవునా కదా? ఈ లోకంలో కదా బోల్డ్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా అల్టిమేట్ డెస్టినీ మనకి అదే కదా, అల్టిమేట్ అక్కడికే వెళ్ళాలని మనం ఆశపడుతున్నాం కదా, అందే కదా రక్షణ పొందాం. సరే, ఈ లోకంలో దేవుని సమాధానం అనుభవించి మంచిదే, ఈ లోకంలో చచ్చుకొచ్చినప్పుడు దేవుని సమాధానం అనుభవించి మంచిదే, కానీ ఇంతకన్నా బెటర్ది కదా అక్కడ ఉంది. బైబిల్ దీనికంటే అది తక్కువ అని బైబిల్ చెప్పట్లేదు, దీనికంటే అదే బెటర్ బైబిల్ చెప్తుంది కదా. పరలోకం బెటర్ అని బైబిల్ చెప్తుంది కదా, దాని కొరకు ఆశపడి బైబిల్ చెప్తుంది కదా. నువ్వు ఈ భూలో ఇక్కడ నివసిస్తూ రెంట్ కడుతున్నటువంటి ఇల్లు కంటే అక్కడ నీ కొరకు యేసు ప్రభువు సిద్ధపరుస్తానని చెప్పి వెళ్ళాడు చూసారా, అది ఇంకా బెస్ట్ కదా. అలా చూసుకుంటే ప్రతిదీ ఇక్కడికంటే ప్రతిదీ అక్కడే బెటర్ కదా మన లైఫ్ యాక్చువల్గా. అప్పుడు మనం చావుకు దగ్గర అయిపోతున్నప్పుడు, వృద్ధాప్యం వచ్చేస్తున్నప్పుడు యాక్చువల్గా మనం worry అవ్వాల్సిన పని లేదు. కొన్ని ఇబ్బందులు భౌతికంగా ఉంటాయి, ఎందుకంటే శరీర బలహీనతలు, మోకాలు నొప్పులు, అవి రకరకాల భౌతికమైనటువంటి బాధలు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎవరికి చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి మాత్రం అనుభవించే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అది. కానీ ఇంకో నువ్వు వాళ్ళు ఏం చూడాలంటే యాక్చువల్గా వాళ్ళు నిత్యత్వాన్ని చూడాలి. మనం దిగజారిపోవట్లేదు, మనం ఎక్కి పైకి యాక్చువల్గా వాళ్ళకి పరలోకానికి వెళ్ళిపోతున్న స్టేజ్ అది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే అర్థం ఏంటి? ఉన్న కొందికి జీవితము దిగజారిపోతుంది, ఉన్న కొంది అల్పంగా మారిపోతుందని కాదు, చెప్పండి, ఉన్న కొందికి బెటర్గా మారిపోతుంది. ఎందుకు బెటర్గా మారుతుందంటే ఈ భౌతికమైన వాటి అందరూ దేని కొరకు అయితే ప్రయాసపడుతున్నారో ఆ వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రయాసాలు ఏవి వాళ్ళకి ఉండకూడదు కూడా. క్రిస్టియన్గా వృద్ధాప్యంలో కూడా హ్యాపీగా బతకాలంటే ఏం చేయాలంటే ఈ భౌతికమైన వాటి మీద కంటే పరసంబంధం వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సుఖంగా హ్యాపీగా నువ్వు బతుకుతావు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయా అంటే ఇబ్బందులు ఉంటాయి, భౌతికమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉంటాయా అంటే ఉంటాయి, కానీ అవన్నీ ఆ బాధలో కూడా నీకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే ఒక మొమెంట్ వస్తే ఇదేది కూడా నాకు ఉండదు అంటుంటే ఒక నిరీక్షణ మనకు సంతోషాన్ని తెస్తుంది. బేసిక్గా వృద్ధాప్యం అలా బతకాలని బైబిల్ మనకు బోధిస్తుంది. అందుకని వృద్ధాప్యంలో కొంత బైబిల్ దాన్ని ఎక్కువగా దాన్ని బెటర్గానే మారుస్తుంది, బెటర్గా చూపిస్తుంది. అది అల్పమేంటంటది కాదు, వయసు పెరిగిపోవడం అల్పమేంటంటది కాదు, అది ఇంకా చాలా బెటరు. నువ్వు ఇంకా 10 మందికి నువ్వు చెప్పగలిగేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు నీకు యాక్చువల్గా ఇస్తున్నాడు. అలాగా చూడు, టైం వస్తే మనం యాక్చువల్ అలా ఉండాలి. వృద్ధాప్యంలోకి వచ్చామంటే ఎలా ఉండాలంటే మనము శ్రేష్టముగా ప్రతి కార్యము చేయాలంటే మాట్లాడే విషయంలో శ్రేష్టం ఉండాలంటే బైబిల్ బోధిస్తున్న విషయం చెప్తాను చూడండి. బైబిల్కి వెళ్దాం. కీర్తనలు 71:17 కీర్తనలు 71 నేను చదువుతాను. 17 నేను బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకారములను నేను తెలుపుచూనే వచ్చితిని. గమనించండి, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. ఇక్కడ చూడండి, ఇక్కడ వృద్ధాప్యం వరకు నన్ను కాపాడని ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు. వృద్ధాప్యంలో కూడా నన్ను కాపాడు, నాకు తోడుగా ఉండు అంటున్నాడు. కానీ ఎందుకని? అప్పుడు ఎవరు తోడు ఉండరు కాబట్టనా? కాదు. ఆ వృద్ధాప్యంలో కూడా ఈయనకంటూ ముందుగానే ఒక గురి పెట్టుకున్నాడు. ఏంటో గురి తెలుసా? అక్కడ బైబిల్ ఉంది చూడండి, అక్కడ అంటున్నాడు, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయనట్లు. చూసారా, ఇక్కడ ఏం కోరుకున్నాడు? ఇక్కడ భక్తుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎలా ఉండాలని ఇప్పటి నుంచి ఆశపడుతున్నాడు ఆయన. ఇప్పుడు బహుశా ఇంకా ఆ స్టేజ్కి ఇంకా అంత వృద్ధాప్యంలో బహుశా వచ్చలేదు, కానీ ప్రభువా నేను ఒక టైం వస్తే త్వరలాడికి వచ్చేస్తాను కదా, అలా వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టద్దు, నన్ను పట్టుకో, నన్ను కాపాడు, నువ్వే నన్ను నడిపించు అంటున్నాడు. కానీ ఎందుకు నడిపించాలి అంటే ఎవరుండరు కాబట్టి నువ్వు నన్ను నడిపించను కాదు. వృద్ధాప్యంలో కూడా ఇంక నువ్వు ఒకరోజు బతకడానికి ఆయనకుంటే ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ మీద బతుకుతున్నాడు. మనం అనుకుంటాం 30-40 years వల్ల పర్పస్ బతకాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లైఫ్ సెటిల్ అయిపోవాలి కాబట్టి తెల్లారు లేచి కష్టపడాలి, అవి చేయాలనుకుంటాం. కానీ వృద్ధాప్యం అనేటువంటి వాడికి కూడా చూడండి, వృద్ధాప్యంలో కూడా ఈ భక్తుడు ఆశపడుతున్నాడు, నాకు వృద్ధాప్యం వచ్చినాడు ప్రభువా, నన్ను విడిచిపెట్టద్దు, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచు, నాకు బలము, నాకు ఆరోగ్యము, నాకు ఆయుష్ అంటున్నాడు. ఎందుకని? ఎక్కువ కాలం బతకాలి నాకు ఉంది, అందుకు కదా అంటున్నాడు. నేను ఇంకోళ్ళకి నువ్వు కార్యములు చేస్తూ ఉండగా నేను అనుభవించాను, నువ్వు నన్ను ఈ లోకంలో ఎలా నడిపించావో, ఇజ్రాయేల్ ప్రజలు ఎలా నడిపించావు, నీ శౌర్య కార్యములు నేను కళ్ళారా చూసి లేదు అనుభవించాను కదా, అవి చాలామందికి నా తర్వాత వచ్చే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి నీ కార్యం గురించి నాకు చెప్పాలని ఆశ ఉంది కాబట్టి అవన్నీ వాళ్ళకి అందించాలని అనుకున్నాను కాబట్టి ఆ మూమెంట్ వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టద్దు, నన్ను కాపాడు అంటున్నాడు.
ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ అసలు ఆలోచన. అంటే బేసిక్ భక్తుడు ఇక్కడ ఏం కోరుకుంటానంటే, ఒక మూమెంట్ వస్తే నేను నోరు తెరిస్తే ఏం మాట్లాడాలంటే నీ గురించి నేను మాట్లాడాలి, నీ కార్యం గురించి రాబోతున్న తరముకి నేను అందించాలి. ఎందుకంటే వాళ్ళకి అవి తెలియదు కదా, వాళ్ళకి ఆ కార్యాలు తెలియదు. నాకు ఒక కష్టం వచ్చినప్పుడు నేను ఎలా ప్రార్థన చేశాను, లేదా సంఘం ఎలా ప్రార్థన చేస్తే నువ్వు నన్ను అందులో బయట తీసుకొచ్చావు, నా తర్వాత వచ్చే వాళ్ళకి అది తెలియదు కదా. అలాగే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఎలా విడిపించావు, ఎలా విమోచించావు, ఎలాగ ఆలోచన నడిపించావు, ఎలా బహుశా కష్టాలను ఆదరించి నువ్వు ఎత్తిపట్టుకుని నడిపించావు, అవి నేను అనుభవించాను. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా నువ్వు కాపాడు. ఎందుకంటే అవన్నీ నేను నెక్స్ట్ జనరేషన్ చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పకపోతే వాళ్ళకి అది తెలియదు. కాబట్టి నేను నా గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదు, నన్ను గౌరవించాలని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, నేనేమేమి భౌతికంగా నేను సాధించిన దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. నేను నువ్వు నాకేం చేస్తావో నీ కార్యముల గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వు అంటున్నాడు. ఒక రకంగా చూడండి, అంటే ఎంత జ్ఞానంగా ఆలోచించాడు చూడండి. అంటాను ప్రతి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉండాలి మనకి. ఆ టైం వచ్చినప్పుడు ఎంత భౌతికమైనది ఏది లేదా ఆయనకి. ఆ టైం వచ్చారు, ప్రభా నాకు సరైన కనెక్షన్ వచ్చేటట్టు చూడు, ఎంతో కొంత మెయింటెన్స్ వచ్చేటట్టు. అసలు ఇవి ఆశపడలేదు ఈయన. ఎందుకంటే ఆ యాక్చువల్గా ఆ ఏజ్ వస్తే ఇంకా నువ్వు దానికోసం ఆలోచిస్తే నువ్వు కరెక్ట్గా లేవంటాను నేనైతే. ఒక క్రిస్టియన్ కనుక ఎంత వృద్ధాప్యం వచ్చి ఇంకా నువ్వు భౌతికమైన వాటి కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కరెక్ట్గా ఆత్మీయంగా బతకలేదని అర్థం. ఈ టైం వచ్చేసరికి ఎలా బతకాలంటే ఏజ్ ఎక్కువ పెరిగే కొలది భౌతికమైన దాని మీద ఇంట్రెస్ట్ తక్కువ, శాశ్వతమైన వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోవాలి. అలా ఉందో లేదో ఆలోచించుకోండి. మన వయసు పెరుగుతున్నా పెరిగే కొందికి నీకు భౌతికమైన వాటి మీద ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుందా, ఆశ ఎక్కువ పెరుగుతుందా, వాటి మీద ఎక్కువ నువ్వు మనసు పెడుతున్నావా, లేదంటే ఆత్మ సమ విషయం మీద ఎక్కువ మనసు పెడుతున్నావా? ఆత్మీయ జీవితం కనుక కరెక్ట్గా ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా కనుక జీవిస్తూ, అంటే ఇందులో కొరింథీ పత్రికలో పౌలు చెప్పినట్టుగా బాహ్య పురుషుడు కృషిస్తూ ఆంతర్య పురుషుడు బలం పొందుకునేటువంటి ఆ రెండు ప్యారలా కనుక కరెక్ట్గా జరిగితే వృద్ధాప్య దశ వచ్చేసరికి బేసిక్గా ఒక విశ్వాసి ఎలాగ ఆలోచిస్తాడంటే, ఎంత జ్ఞానంగా ఉంటాడంటే ఇలాగ ఆలోచిస్తాడు. ఆ టైం వస్తే నా పిల్లలను చూడాలి, నా మనవలను చూడాలి, అది ఆలోచించడు, అది చూసుకోరు. ఏం చూస్తాడంటే నేను నీ కార్యాలు నేను వివరించాలి, కాబట్టి ఆ మూమెంట్ వచ్చినప్పుడు నన్ను గట్టిగా నువ్వు పట్టుకొని నన్ను కాపాడు అంటున్నాడు. చూడండి ఎంత చూడండి, జీవితాన్ని బెటర్గా ముగించడానికి కూడా చూడండి ఒక విధానం ఉంది తెలుసా. జీవితం ముగింపు కూడా ఎంత బెటర్గా ముగించవచ్చో బైబిల్ మనకు చెప్తుంది తెలుసా. అంటాను అందరం కూడా అలా ఆశపడాలి. మనం ఉన్నప్పుడు బతుకున్నప్పుడు బలం ఉన్నప్పుడు ఏం సాధించామన్నది కాదు, క్లోజింగ్ ఎలా ఉంటుందో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చివరిలో నువ్వు బతుకున్నటువంటి వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి లాస్ట్ ఇంప్రెషన్ అదే అవుతుంది. అందుకని అది చాలా ఇంపార్టెంట్. ఆ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. మనం వెళ్ళిపోయిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? చివరిలో మనం మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలో ఆలోచించుకోవాలి. మనం వెళ్ళిపోయేటప్పుడు కనుక మనం మన గురించి మాట్లాడుకునేటప్పుడు ఎంతసేపు ఇక్కడ చెప్తున్నట్టుగా నీ బాహుబలము నీ శౌర్య కార్యము గురించి నేను వాళ్ళకి చెప్పాలని చూసారా. బెస్ట్గా అలా ప్రతి క్రిస్టియన్ కూడా ముగింపు అలా ఉండాలంటాను. ఒక విశ్వాసం అనేటువంటి వాడు అంత జ్ఞానంగా ప్రతిరోజు బ్రతకాలి. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా ఆంతర్య పురుషుడు బలం పొందుకోవాలి. భౌతికమైనటువంటిది నేను అంత బాధించకూడదు. ఏది కూడా భౌతికమైన ఒకటి సంపాదించుకున్నా నీకు సంతోషం వచ్చేయకూడదు, ఒకటి కోల్పోయిన నీకు అంత బాధ ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అశాశ్వతమైన దానిలో ఉండే శాశ్వతమైన దాని దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నువ్వు దగ్గరికి వెళ్ళే కొంచెం దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఎక్కువ ఉండాలి, ఈ లోకం యొక్క ఎఫెక్ట్ మనకు తక్కువ ఉండాలి. లోకం యొక్క ప్రాధాన్యత తక్కువ, పరలోక సంబంధం వాటి యొక్క ప్రయారిటీస్ మనకి ఎక్కువగా మారిపోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా సరే అందరూ అక్కడికే చేరుతాం, ఎప్పటికైనా సరే అందరూ అక్కడికే చేరాలి. దీనికంటే అదే బెస్ట్. అందుకే భక్తులు చాలామంది అదే ఆశపడ్డారు కదా. అందుకని పౌలు చూడండి, విశ్వాసం మంచి పోరాడాను, నా పరువు కడముట్టించాను అంటాడు. పోరాటం గురించి ఫినిష్ చేయడం గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ముసలోడు అయిపోయి వృద్ధాప్యం సాగు దగ్గర వాడు చెప్తున్న మాట. బలం ఉండి 30-40 ఇయర్స్లో యవన కాలం నుండి బలంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్న మాట కాదు. నేను సాధించాను, నేను పోరాడాను, నేను ముగించాను, మిషన్ కంప్లీట్ చేశాను అన్న మాట ఎవరు చెప్తున్నారు? వృద్ధాప్యంలోకి వచ్చేసి రేపలను చచ్చిపోయేటువంటి పౌలు చెప్తున్న మాట అది. చూడండి ఆయన మైండ్ దేని మీద ఉంది చాలా ఆలోచించండి. అందే కదా పౌలు అంత గొప్పడయ్యాడు. ఊరినే పౌలు అంత పత్రికలు రాసేలేదు, అంత జ్ఞానం పౌలు ఊరిని వచ్చేలేదు. ఆ లాస్ట్ నుండి వచ్చినప్పుడు ఏమన్నాడు చూడండి, నేను ఇప్పుడు ఏ మూమెంట్ ఉన్నానంటే నేను నా పరుగు పందాన్ని ముగించాను అంటున్నాడు. సక్సెస్ఫుల్గా ముగించాను అంటే ఒక చెప్పి నేను సాధించేసాను అంటున్నాడు.
సాధించడం అన్నప్పుడు ఏంటంటే యవనస్తులు చేసే పని అనుకుంటాం మనం. కానీ వృద్ధాప్యం అంటే పౌలు అంటున్నాడు, నేను సాధించాను అంటున్నాడు, ముగించాను అంటున్నాడు. నేను అనుకున్నటువంటి పని నేను కడముట్టించాను, క్లోజ్ చేశాను అంటున్నాడు. అంటే ఇంకను ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఇంకను ఆ రకమైన మైండ్ సెట్ ఉంటుందా ఒక విశ్వాసకి? ఆ రకంగా ఆలోచిస్తాడా? అంటే అంత బలంగా, అంత శ్రేష్టంగా, అంత ఉన్నతంగా, అంత నూతనంగా పౌలు ఆలోచించగలిగాడు. ఆలోచిస్తున్న పత్రికని రాశాడు. అందుకని చూడండి, బాహ్య పురుషుడు కృషించిపోతాడు ఎప్పటికైనా సరే, కానీ ఆంతర పురుషుడు ఎప్పటికప్పుడే బలం పొందుకుంటూ ఉండాలి. జ్ఞానం అనేది కూడా బేసిక్ అందులోకి వస్తుంది. వయసు పెరిగిపోతుంది కాబట్టి మన జ్ఞాపశక్తి తగ్గిపోద్ది, అంటే జ్ఞాపశక్తి తగ్గిపోద్ది. కానీ వివేచన జ్ఞానం పెరగాలి. ఏది విలువైందో వచ్చే తరానికి చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. మనమే దిగజారిపోయినట్టుగా, మనమే అల్పంగా ఆలోచించే స్థితిలో యాక్చువల్గా మనం ఉండకూడదు. ఎంత జ్ఞానం అంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడితే వినడానికి రెడీ అవ్వాలి జనాలు. ఏదో మాట్లాడుతున్నారు, పెద్ద ఏదో చెప్తున్నారు, వినాలి అనే ఆశ కలిగేంత ఆత్మీయతలోకి ఎదిగిపోవాలి. అంత ఉన్నతంగా ఆలోచించాలి, అంత బెటర్గా మాట్లాడగలగాలి. అది జ్ఞానముతో జీవించేటువంటి ఒక జీవితం. బైబిల్ అయితే విశ్వాసం మనకి ఆ రకమైనటువంటి ఒక స్థితిలో ప్రతి వారి జీవితం ముగించబడాలని బైబిల్ చెప్తుంది. అందుకే దావీదు అంటాడు చూడండి, నేను చిన్నవాడినై ఉంటని ఇప్పుడు వృద్ధుడినై ఉన్నాను, కానీ నీతిమంతుడు విడవబొట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు నేను చూడలేదన్నాడు. దావీదు చాలా చూసాడు. అక్కడ కూడా చూడండి, ఏం ఆలోచిస్తున్నాడు? తన గురించి ఆలోచించలేదు, నీతిమంతుల గురించి, దేవుని కార్యం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు విడబట్టంగానే వాళ్ళ సంతానం భిక్షమెత్తుడు చూడలేదు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. వృద్ధాప్యం అంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు చూడండి. అలాంటి మాటలు బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఒకరు పట్టించుకోరండి అన్నాం అనుకోండి, ఎదుటోళ్ళకి అది ఏం మేలు చేస్తుంది, అది ఏమేలు చేస్తుంది, ఎదుటోళ్ళకి మేలు చేసే కార్యం తెలుసు, ఇది ఇలాంటిది మేలు చేస్తుంది. ఇంకా దేవుని యందు ఇంకను నేను బలపడాలి, ఇంకా నేను బెటర్గా మారాలి, నేను కూడా అలాగ బతకాలి అన్న ఆశ వృద్ధాప్యములు ఉంటూ కూడా మిగిలినటువంటి వాళ్ళని ఎఫెక్ట్ చేసేటువంటి ఒక జీవిత విధానం ఉంది బైబిల్లో. బేసిక్గా అలా గనక క్రిస్టియన్స్ అందరూ కూడా బతికితే అది చాలా శ్రేష్టం ఏంటంటే చెప్తాం. వెంటనే చూడండి, ప్రతి వాళ్ళం కూడా ఆ రకమైనటువంటి మైండ్ సెట్ ఉండాలి. వృద్ధాప్యం ఇప్పటి నుంచే మైండ్ చేసుకొని నేను ముసలైతే నా పిల్లలన్నీ చూడరండి, నాకు అసలు వాళ్ళ మీద ఆశ లేదండి, అలాంటి సిల్లి విషయాలు మాట్లాడడం మానేయాలి మనం. అది ఇంకా చాలా అల్పమైంది. అది ఇంతవరకు నడిపించిన దేవుడు ఎక్కువ మంది కూడా నడిపిస్తాడు. అది నిన్ను బలపరిచేటువంటి కార్యము, ఇతరులను కూడా బలపరిచేటువంటి కార్యం. అలాగున్న ఒక జ్ఞానముతో ఎప్పటికప్పుడే బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే, ఆంతర్య పురుషుడు దినదినం బలం పొందినటువంటి వారి లైఫ్ అలా ఉంటుంది. చెప్తాను చూడండి, జస్ట్ వయసు పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ అందరూ అలా మారి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారని చెప్పట్లేదు. అలా అవ్వరు. అలా మనం అనుకుంటే అవుతాం. అలా అవ్వాలంటే దేవుడు కోరుతున్నాడు. అలా అవ్వాలని, నేను కూడా అలా ఉండాలని అందరూ ఆశపడాలి. ఓ మూమెంట్ వస్తే నేను అన్నీ సాధించలేను, నేను పెద్దగా ఇంత ముందులాగా అన్నీ నేను చేయలేను, కానీ నేను ఓ రకం ఇండెక్ట్గా నేనే చేసినట్టు ఉండాలంటే నేను చెప్పే సలహా అంత బెటర్గా ఉండాలి, నా సలహాలను బట్టి వాళ్ళు చేస్తే అది అంత బెటర్ రిజల్ట్ అది రావాలి, అది ఒక నేనే చేసినట్టు రావాలి. అలాంటి ఇంపాక్ట్ అనేటువంటిది పెద్ద వయసు ఉన్నటువంటి వారు చిన్నవాళ్ళలో కలిగించాలి. అంత అంత బలమైనటువంటి ఒక జీవితం కూడా జీవించవచ్చు వృద్ధాప్యంలో కూడా. ఇదే కొలది బాహ్య పురుషుడు కృషించిపోతున్న కొలది, ఆంతర్య పురుషుడు బలం పొందే కొలది ఎదుటోడు ఇంకా నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా ఉండాలి, అలాగున్నా మారాలి. బేసిక్గా ఆ టైం వచ్చేసరికి వృద్ధాప్యమైనటువంటి వాళ్ళు కూడా ఎలా మారిపోవాలంటే, నోరు తెరిచి నువ్వు మాట్లాడే ఒకే ఒక్క మాట అవతలలో జీవితాంతం గుర్తుండిపోవాలి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చాలా మార్పులు చేర్పులు చేసుకొని జీవించడం స్టార్ట్ చేయాలి. అలాగున్నా మాట్లాడాలి. అలాగున్న బైబిల్ భక్తులు చాలా మాట్లాడారు. అలాగా అంత ఆత్మీయంగా ఉన్నటువంటి చాలామంది అలా మాట్లాడారు. అంటాను బేసిక్గా అలా బతకాలంటాను. మనం బతికేమంటే బలం ఉన్నప్పుడు అన్నీ యాక్టివ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ టైం వస్తే నువ్వు నేను ఎవరమేమి అప్పుడు చేయలేము, పక్కన కూర్చోమే. కానీ కూర్చొని మాట మాట్లాడతాం. ఆ మాట అనేటువంటిది 10 మంది యొక్క లైఫ్ని, వాళ్ళ డెస్టినీని డిసైడ్ చేసేదిగా ఉండాలి. అలా మారాలంటే బైబిల్ మనం చెప్తుంది. అందుకని చూడండి, ఓల్డ్ ఏజ్ ఎప్పుడు కూడా చూడడానికి అది వీకే, కానీ యాక్చువల్ అది వీకు కాదు. అది చాలా బెటర్గా మారేటువంటిది, శ్రేష్టమైనటువంటి ఒక స్థితిలోని నడిపించేటువంటి ఒక కార్యం. బేసిక్గా చూడండి, అలాగా మనం గనక ఆశపడితే అలా ఉండగలం. నువ్వు కనుక అలాంటి సలహా నాకు కూడా కావాలని కనుక దేవుని దగ్గర ఆలోచన నువ్వు వెతికితే దేవుడు కూడా మనకు ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన మిగిలిన వాళ్ళ యొక్క లైఫ్లో ఖచ్చితంగా మార్చేస్తుంది. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు.
కొన్నిసార్లు ప్రసంగాలు కూడా అవసరం లేదు తెలుసా. కొన్నిసార్లు నేను నిలబడి గంట ప్రసంగం చేస్తానా, కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వ్యక్తి జీవిస్తూ ఉంటే కనుక ఆ వ్యక్తి జనరల్గా క్యాజువల్గా నీతో నించొని మాడితే ఒక్క మాట మాడితే చాలు, ఆల్మోస్ట్ ఆ మాట నా ప్రసంగంతో సమానం అవుతుంది కొన్ని సందర్భాల్లో తెలుసా. ఎందుకంటే అది అనుభవం నుంచి వచ్చినటువంటి ఒక మాట. నేను గంట ప్రసంగం చేయాలి, కొన్ని విషయాలు చెప్పండి, నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ కొన్ని సందర్భంలో ఆత్మీయంగా నిజంగా బలంగా ఎదుగుతూ బాహ్య పురుషుడు కృషించిపోతూ ఆంతర్య పురుషుడు దినదినం ఎదిగేటువంటి అది కరెక్ట్గా కనుక జరిగే వ్యక్తి అయితే కనుక ఆ వ్యక్తి అనుభవంలో నుంచి ప్రసంగం చేయాలని అవసరం లేదు. అనుభవం నుంచి ఒక మాట మాడతాడు. నేను గ్యారంటీ చెప్తున్నా, ఆ ఒక్క మాట నా ఒక్క ప్రసంగంతో సమానం అయిపోద్ది. అది ఆల్మోస్ట్ ఆ మాట వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోద్ది. అలా మాట్లాడాలి మనం మాట్లాడడం అంటే, అలాగున్నా మాట్లాడాలి. అందుకే యాక్టివ్గా ఏం చేయాలని ఆలోచించకూడదు. నేను మాట్లాడాల్సిన టైం వస్తే నేను మాడతాను, మంచిగా మాడతాను, 10 మందికి ఆశ్చర్యకరమైన మాటలను మాడతాను అన్న స్టేజ్కి వెళ్ళిపోవాలి. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఒక క్రిస్టియన్ యాక్చువల్గా అలా ఉండాలని దేవుడు నిర్ణయిస్తున్నా, దేవుడు డిసైడ్ చేస్తున్నాడు. ఆ ఒక్క మాట చాలు. చాలా సందర్భంలో కొంతమందికి ఆ మాట నీ నోటిని దేవుని మాటలోకి వస్తే కనుక అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళ జీవితంతో ఆ మాట మర్చిపోరు తెలుసా. ఆ మాట మర్చిపోరు. అది ఎంతగానో వాళ్ళకి ఆదరణని అవసరం టైంలో ధైర్యాన్ని కూడా అదే మాట ఇస్తుంది. ఒరే చెప్పండి, ఆ మాట ఒక ప్రసంగం. ఎందుకంటే అది అనుభవంలో నుంచి వచ్చింది కాబట్టి. అలాగేంటంటే వృద్ధాప్యం ప్రతి వాళ్ళు అలాగే మారాలి తెలుసా. ఆ స్టేజ్లోకి వెళ్ళడానికి ఆశపడాలి. ఆ టైం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి మనల్ని ఎవరు గౌరవించట్లేదు అని గౌరవం డిమాండ్ చేసి గొడవ చేసి అదంతా అవసరం లేదు. దేవుని యొక్క కార్యాలు మనం చెప్తున్నాము లేదు, అది మన పర్పస్ అవ్వాలి. అది చెప్పడం గురించి మనం ఆలోచన చేస్తూ నిత్యత్వం కోసం రెడీ అయిపోవడమే. ఎందుకంటే దీని అందరికంటే అది చాలా చాలా బెటర్ కదా. లాజర్ అందుకే కదా, ఆ దినం కోసమే కదా బతికేయడం. అలా ఉండాలి. అలా కొన్నిసార్లు కరెక్ట్ కనుక ఒక వ్యక్తి కనుక జీవిస్తూ ఉంటే బాహ్య పురుషుడు కృషించిపోతూ ఆంతర పురుషుడు దినదిన నూతన పరచబడే స్థితిలో కనుక ఉంటే ఆ వ్యక్తి చెప్తున్న మాటలను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ మాట మీకు అవసరమైన టైంలో మీకు అది పనిచేస్తుంది. తర్వాత అలా చెప్పేవాళ్ళు ఎవరు కూడా మనకి ఉండరు అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాలు దేవుడు అలా కొన్నిసార్లు క్యాజువల్ నీతో నుంచొని మాడతారు, మాట అది చెప్తారు. మనం ఏముందని అనుకుంటాం కొన్నిసార్లు, ఏమో దేవుడే ఆ వ్యక్తి ద్వారా పలికించడేమో ఆలోచించుకోవాలి. ఇతరు ఏం చెప్తాడులే నాకు అని అనుకోలేదు మోషే. అలాగని కొన్ని అప్పటివరకు దేవుడు నేరుగా మాట్లాడితే వినేటువంటి మోషే సడన్గా ఒక మనిషి వచ్చి మాట్లాడితే కూడా విన్నాడు. సో ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. మోషే లాంటి వ్యక్తి ఎప్పుడు నేరుగా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నేను ఎవరితో అలా మాట్లాడలేదు, మోషేతో అలా మాట్లాడిన దేవుడే స్వయంగా క్లెయిమ్ చేసుకున్నాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మోషే ఇతరు లాంటి వ్యక్తి వచ్చి చెప్తుంటే విన్నాడు. ఎందుకంటే మోషే దాన్ని గుర్తించగలడు. ఏంటంటే అది శ్రేష్టమైన ఆలోచన, అది భవిష్యత్ దేవుని దగ్గరుండే ఈయన నోటంటే దేవుడు ఇచ్చిన ఆలోచన అయి ఉంటుందేమో, దానివల్ల నా లైఫ్ సుఖంగా మారుతుంది, ఇజ్రాయెల్ ప్రజల యొక్క లైఫ్ సుఖంగా మారుతుంది కదా. దాన్ని అంగీకరించినప్పుడు ఆయనకి నెమ్మది వచ్చింది, ఇజ్రాయెల్ ప్రజలకు కూడా అది నెమ్మది వచ్చింది. అలాగే అప్పుడప్పుడు ఇంకా చెప్తాను, కొన్ని ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా మనకి ఎదురు పంపిస్తాడు దేవుడు. వాళ్ళు సింపుల్గా చెప్తారు. అది చర్చిలో పెద్ద ప్రసంగంలో వచ్చే మాట కాదు, దేవుడు నాకు బయలుపరచడం చెప్పే మాట కాదు. సింపుల్గా ఒక మాట వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాటలా ఉంటుంది. కానీ యాక్చువల్గా బహుశా వాళ్ళ మనసు నుంచి వచ్చిన మాట కాదు, దేవుని యొక్క మనసులోంచి ఒక మనిషి నోటి నుండి వచ్చిన మాట అయి ఉండొచ్చు. అది కనుక నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుని దాన్ని పట్టుకున్నావు అనుకో, దాని ప్రకారం నీ లైఫ్ని కనుక మార్చుకుంటే అది చాలా ఆశ్చర్యకరంగా మనకి మారుతుంది. అది గుర్తించగలిగేంత ఆత్మీయతలో మనం ప్రతి వాళ్ళం కూడా ఉండాలి. ప్రార్థన చేస్తున్నారు, తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన
పేద